ఇవాళ ఇక్కడ సమావేశం కావడం అనేది మొదట సమావేశం చాలా చాలా దురదృష్టకరమైనటువంటి సమావేశం. అయితే ఈ జర్నలిస్టుల కన్న తల్లి లాంటి అందరి జర్నలిస్టుల ఆస్తి ఈ ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం జర్నలిస్టుల సంఘాలు వచ్చినాయనుకుంటున్నాం. వాళ్ళకు ఒక పుస్తకము మీ ముందుకు వస్తుంది. మీ సంఘం పేరు, దాని పక్కనే మీ క్యాడరు, దాని పక్కన మీ ఫోన్ నెంబరు, సంఘం అన్ని కూడా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఒక అడక కమిటీ ఏర్పడిన తర్వాత ఎవరిని అడిగి కమిటీ వేశారు, మీకు వేయమని ఎవరు చెప్తారు? దాంతోపాటు అనేక సమస్యలు, మరి అనేక ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమైన తర్వాత మరి చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ అభివృద్ధిని కాంక్షించే ప్రతి జర్నలిస్ట్ కూడా చెప్పింది ఒకటే, ఎందుకు దూకుడుగా ముందుకు పోతారు, అంత అవసరం ఏముంది, పోయి మీరు ఏం చేయాలనుకుంటున్నారు. కాబట్టి దయచేసి అసలు ఎవరు ఏం చెప్తారో విందాం. ఎవరి అభిప్రాయం ఏంటి, అసలు ఎవరి డిమాండ్ ఏంటి అనే దాని మీద మరి ఈ రకంగా ఈరోజు అందరూ సమావేశం కావడం జరిగింది. కాబట్టి నేను ఒక జర్నలిస్ట్గా ఇక్కడ కూడా మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ కూడా ఏ సంఘం ప్రాధాన్యత లేదు, ఏ వ్యక్తి మరి దూకుడు లేదు, అందరూ ఎవరు నాయకత్వం లేదు, అధ్యక్షత లేదు. కాబట్టి మీరందరూ కూడా మాట్లాడిన వాళ్ళు ఏదైనా రేపు పొద్దున ఎవరైనా టీవీ ఛానల్లో ఈ న్యూస్ వేసుకోవాలనుకున్నా లేదా రాసుకోవాలనుకున్నా దయచేసి జర్నలిస్టులు అందరూ కూర్చొని ఏకాభిప్రాయంతో మాట్లాడుకున్నారు అని రాయండి. తర్వాత సమావేశం తర్వాత ఏం జరుగుతుందో మరి అది వాళ్ళకి ఏం రాసుకుంటారో అది మీ ఇష్టము. కాబట్టి నేను ముఖ్యంగా ఒక ప్రెస్ క్లబ్ని అభివృద్ధిని కాకపోతే ఒక జర్నలిస్టుగా మీ అందరికీ ఒక సూచన చేయాలనుకుంటున్నాను. మొన్న ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది, ఈరోజు ఏం జరిగింది అనేది మాత్రం దయచేసి మాట్లాడుకోకుండా రేపు మనం అందరం కలిసి ఏం చేయాలి అనే ఒక్క ఎందుకంటే ప్రెస్ క్లబ్ వారికి ఏమనింది ఎవరు, సెటర్ దించమనింది ఎవరు, మరి కలెక్టర్ దగ్గరికి బొమ్మనింది ఎవరు, ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే ఈ ఒక్క రోజు సమయం చాలు. మనం ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేము. ఇది మన అందరి ఆస్తి. ఈ ప్రెస్ క్లబ్ మన అందరికీ అవసరము, మనకు కావాలి. మనం తర్వాత మన తరాలకు కూడా ఈ ప్రెస్ క్లబ్ కావాలి. కాబట్టి దయచేసి మీరు ఈ నెల తరఫున మీ వాయిస్ వినిపించండి. ఒక జర్నలిస్ట్గానే కాకుండా నేను ఫలానా సంఘం తరఫున ఫలానా క్యాడర్లో మాట్లాడుతున్నా, మా సంఘం తీర్మానం ఇది, మా వాయిస్ ఇది ఇట్లా జరిగితే బాగుంటుందని మాత్రమే జరగండి. దాదాపు ఈ 2 రోజులకి ఒకరిని చూసి ఒకరికి సరిపోకపోవచ్చు కూడా. గతంలో ఉన్న ఈర్ష్య ద్వేషాలని దృష్టిలో పెట్టుకొని మరి అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించుకోకుండా మీరు ఏమైతే ఈ ప్రెస్ క్లబ్ గురించి రేపటి నుంచి ఎలా ముందుకు పోదాము అనేది మాత్రమే మాట్లాడండి. నా స్పెషల్ రిక్వెస్ట్ మీ అందరికీ నేను అదే కోరుకునేది. ఎన్నికపోతే మాత్రము ఈ సమావేశం ముందుకు పోదు. సో ఈ సమావేశంతోనే రేపు ఈ నిర్ణయాలు తీసుకుంటామా, మళ్ళీ అన్నీ జరిగిపోతాయా అనేది అయితే కాదు. సో ఇది ఒక అడుగు మాత్రమే ముందుకు పడింది. మరి ఆ రోజు గతంలో అడగ కమిటీ కలెక్టరేట్లో ఏర్పడింది మాత్రం ఏదో కలెక్టర్ నియమించింది అయితే కాదు, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అది పర్మనెంట్ కమిటీ కూడా కాదు. ఆ రోజు ఆ కమిటీ వేయకపోయి ఉండింటే ఈ రోజు ఇక్కడ దాకా మనం అందరం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. ఆ రోజు కూడా మీరు ఇంకో గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే, మేము కలెక్టర్ దగ్గరికి పోయి చెప్పింది ఏమంటే, సార్ ప్రెస్ క్లబ్ అని ప్రక్షాళన చేయండి అని మాత్రమే చెప్తాను. బంద్ చేయండి, ఆ కార్యక్రమాలని పూర్తిగా జరగనివ్వకుండా చేయండి అని చెప్పి అయితే మేము చేయలేము. మరి ఆ తర్వాత నేను రాలేదా, తర్వాత ఏం జరిగిందో అయితే తెలియదు. మరి ఏదో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అది సిఫ్ సీజ్ అని అంటారు కదా, అట్లా ప్రెస్ క్లబ్ సీజ్ అని ఎవరో అనేసినారో అది సీజ్ అయిపోయింది. మరి అదే మనకేమి పెద్ద సమస్య కాదు. ఆడక్ కమిటీ అయితే చెప్పింది ప్రెస్ క్లబ్ని సీజ్ చేయమని అయితే చెప్పలేదు.
ఇది అడ కమిటీ తరఫున నేను క్లారిటీ ఇస్తున్నాను. అవునా? అది చెప్పలేదు. సరే, వాళ్ళు వచ్చినారో ఏం జరుగుతుందో తెలియదు. మరి ఇక్కడంతా సీనియర్ జర్నలిస్టులు అందరూ ఉన్నారు. మరి ఈ ప్రెస్ క్లబ్కి మేము ఇప్పటివరకు బాధ్యతగా ఉన్నాం అనేవాళ్ళు కూడా అందరినీ రమ్మని చెప్పినా అందరూ వచ్చినారు. మరి ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో అవన్నీ కూడా బుక్లో నోట్ అవుతుంది. మరి అవన్నీ రేపు ఏం చేయాలనేది నిర్ణయిస్తాం. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఎవరైనా చెప్పాలనుకునేది మధ్యలో మాత్రం ఎవరు అబ్జెక్షన్ చెప్పుకోకుండా మీకు ఇచ్చిన టైంలో మీరే చెప్పండి. 2 నిమిషాలు మాట్లాడతారా, 3 నిమిషాలు మాట్లాడతారా, ఒక అభిప్రాయం రండి. ఒకరికి 5 నిమిషాలు ఇద్దామా? ఏనా 3 నిమిషాలు, రేపు 3 నిమిషాలు ఇద్దాం. అదే 3 నిమిషాలు ఇద్దాం. ఓకేనా? 3 నిమిషాలు అందరికి ఓకేనా? సరే, 3 నిమిషాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి టైం విడుదల చేస్తాము. ఈ ఇచ్చిన 3 నిమిషాల్లో దయచేసి మీరు ఏమైతే చెప్పాలనుకున్నారో రేపు ఏం చేయాలనేది మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకొని అది మాత్రమే చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆజాద్ గారు ఒక 3 నిమిషాలు మాట్లాడతారు. ఆయన మొదటి సమావేశం ప్రారంభిద్దాం. తర్వాత చాలా ఆనందంగా ఉంది. దాదాపు 45 ఏళ్ళు నాకు ప్రెస్ క్లబ్తో అనుబంధం ఉంది. ప్రెస్ క్లబ్ అభివృద్ధి కావాలనే నా ఆకాంక్ష కూడా. క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. మార్చిలో కొత్త అప్లికేషన్లు వస్తాయి. ఈ మధ్య కాలంలో DCO గారితో మాట్లాడేసి ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్లు బైలాస్ అంతా రాయల్టీ తెచ్చి గోవాగా ఎవరికి అప్లికేషన్ ఉందో అతను ఓటర్ అవుతారు, మిగిలిన సభ్యులు అవుతారు. తర్వాత మార్చి తర్వాత అందరికి అప్లికేషన్లు వస్తాయి. ఆ రోజు ఎలక్షన్స్ పెట్టేస్తాం. కూర్చొని మాట్లాడదామంటే మాట్లాడదాము, ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ పెడతాం. నేను కలెక్టర్ పోయేటప్పుడు చెప్తాను ఎలక్షన్ పెడతాం, ఎలక్షన్ పెడతాం. ఎందుకని కూడా చెప్తాను. సరే పోయినారు పెట్టుకుని సింపుల్ అంతే నా అభిప్రాయం. ప్రెస్ క్లబ్ అయితే నిలబడిపోయింది. దాని ఇంతవరకు ఎవరు పట్టించుకోలేరు. చేసింది కదా అని పిలిచినారు. వీళ్ళు ఎవరో అయితే లోపల దీంట్లో చేయాలన్నారు. ఆల్రెడీ 3 ఏళ్ళు వెళ్తున్నాడు. వెళ్ళిపోయినా నేను అంతా చేసినా వెళ్ళిపోయినా వద్దాను. మళ్ళీ దీన్ని గౌరవ లెటర్ కావాలన్నారు. సరే లెటర్ అన్నారు. వాళ్ళు వీళ్ళు కండిషన్ సార్ పట్టుకుని లోపలికి అంతా పవర్ కొట్టి తీసి అంతా బాగానే ఉంది. అంతా చేసినాము. లోపల వచ్చి 7 రూపాయలు లేదు, ఏమీ లేదు. 6 నెలల వరకు ఎవరు పట్టించుకోలేదు. ఏమీ లేదు, రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదు. ఎవరు మేము చెన్నై కూడా కాదు ఏదో కొడుకు తీసుకుంటే అంత ప్రేక్షకులు అంతా మేమే అంతా ఉన్నాం. వేరే వాళ్ళకి ఒకటి లేదు. అంతా ఇంటి ఛానల్ వచ్చినారు. మేము అంతా కలిసి చేసినాం. ప్రతి ఒక్క విలేజ్ చేసినాం. సంతోష వాళ్ళు నాకు కూడా కలిగినారు. అందరూ చేసినాం. ఇది లేదని కూడా చేసినాం. సంతోషం అంతా చేసినాం. మొన్న మేము తెలిసి చేసినామో తెలిసి చేసినామో తప్పు చేయడం మాకు తెలుసు. అంతా కలిసి ఉంటారనే చేసినాం. మేము కూడా ఇదివరకు ఎప్పుడు చేయలేదండి. ఆల్రెడీ షాపులు ముందరుంటే ఆ షాపులు దానికి ఆజాద్ సార్కి, గోవింద్ సార్కి అందరితో మాట్లాడాం. ఇలా ఆల్రెడీ మనం పేరు కూడా పెట్టాడు. మీటింగ్ 2-3 సార్లు చెప్పినాము. ఇలా చేద్దాము దీనంతా అంటే సర్లే చేద్దాము అన్నాం. 2 సార్లు వెళ్ళినాము. సర్లే చేద్దామంటే సర్లే దూరం ముందు రాలని మాట్లాడిస్తున్నాం. దీన్ని మాట్లాడి చేసి కనీసం పవర్ కూడా కదా 8 రూపాయలు ఇవ్వమన్నారు. ఏదో ఒకటి చేయాలి. ఒకరు వచ్చినారు. అతను వచ్చి నేనే పెట్టుబడి పెట్టుకుంటా, నేనే చేస్తాను, నాకు బాడీకి ఎంత కావాలని ఒక 7-8 మంది వచ్చినారు. ఆల్రెడీగా ఒక షాప్ కావాలంటే 4,000 5,000 అనుకుంటూ వచ్చినారు. సేమ్ ఈ మంది 4,000 5,000 10,000 రూపాయలు ఒక షాప్ని తిన్నాను. 3 షాపులు 30,000 తీసుకుంటే చేద్దాంలేండి. అది ఏంటి, వాళ్ళే షర్ట్ వేసుకోవాలా, వాళ్ళే కట్టుకోవాలా, వాళ్ళే అడ్వాన్స్ ఎవరు తీసుకోవాలి. ఎందుకంటే దీనికి అడ్వాన్స్ తీసుకోవాలంటే దీనికి అకౌంట్ ఉండాలి. మెయిన్ అకౌంట్ అంటే ఎవరు పేరుతో లేవు. ఇండివిజువల్ అకౌంట్ వేసుకుంటే లేదు. అందుకని మేము డబ్బు ఉంటే సమస్య వస్తుంది, డబ్బే లేకపోతే సమస్య రాదు. కానీ ఆ ప్రకారం మాట్లాడము. దీన్ని ఏం చేసినాము, హోటల్కి మాట్లాడేసి 42,500 రూపాయలు మాట్లాడుతున్నాం. ఏదో కనీసం కస్టమర్లు వస్తుంది, చేతి బాత్రూమ్ క్లీన్ చేసి పనులు వస్తుంది. మనకి ఎవరున్నా
కనీసం చచ్చిపోతేనే ఒక 10 గంటలకు ఇచ్చేలా పడిపోతుంది. ప్లస్ కృషిలో ఎవరైనా అంటే మనతో 60 గంటలకి ఈ కృషిలో ఉంటాయి కదా, వాళ్ళకి ఇస్తామో ఎంతో అంత 1000 రూపాయలు 2000 వాళ్ళ మెడిసిన్స్ ఇద్దాంలే అని ఒక అభిప్రాయంతో అంతా ఉండేవారు. అంతా మాట్లాడుతాం సార్ లేని ఒప్పుకున్నాం. ఆడుంటే జరిగింది ఈ డబ్బులు వెళ్ళాలి. మేము పొద్దు పెట్టేటప్పుడు కూడా ప్రతిరోజు వాట్సాప్లో పెడుతున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాం చేసాం, ఈ ప్రోగ్రాం చేసాం అని కూడా వచ్చినాము. వాళ్ళతో అగ్రిమెంట్ కూడా రాయిస్తున్నాము, అన్ని రెడీ చేయిస్తున్నాము. వాళ్ళు తీసుకొచ్చి చేసినప్పుడు డైరెక్ట్ వాళ్ళు మొత్తం అంతా వాళ్ళు 2 లక్షల రూపాయలు అడిగారు. అంతా ఏం చేయాలో చెప్పాలి. అదే జరిగి వద్దు. జరుగుతానని చెప్పేస్తా, పూర్తి చెప్పేస్తాను. అందరూ ఆ తర్వాత మాట్లాడు 2,00,000 రూపాయలు వాళ్ళు మాట్లాడితే 1,60,000 వాళ్ళు 1,40,000 రూపాయలు సెటరేజ్ వాళ్ళు కొట్టి మొత్తం అంతా వాళ్ళు కొత్త చేసేలా డోర్లు గీళ్ళని వేసి కట్టేది వెనక పక్కన అన్ని కట్టేసేలా సైడ్కి అన్ని మొత్తం అంతా మాట్లాడినాం. అది 1,60,000 వచ్చింది. 2,00,000 రూపాయలు వాళ్ళు అడ్వాన్స్ ఇస్తామన్నారు. 1,60,000 అయిపోతుంది అంతా కంప్లీట్. ఇంకో 10 రోజులు ఉంటే క్లోజ్ అయిపోతుంది. కట్టేసి పెట్టేది అంతా 40,000 రూపాయలు మిగులుతాయి. దీనికి వాళ్ళంతా కట్టేసుకుని రెడీ చేస్తారు. 42,500 రూపాయలు మనకి ఇస్తారు నెల నెల బాడీ. రేపు పొద్దున వాళ్ళకి ఇచ్చేటప్పుడు 3 నెలల ముందే చెప్పేసి 3 నెలల వరకు వాళ్ళు ఉంది ఖాళీ చేసుకోవాలి. ఎందుకంటే అడ్వాన్స్ తీసుకోలేము. ఆ దానికి చదవదు. ఇప్పుడు నేను పొరపాటు కింద ఏం జరిగిందో అన్నమాట విన్నాం, అందరం కలిసి చేసినాము. అది మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. వాళ్ళు అయితే నేను ఏదైనా మీ చేతిలో పెట్టేస్తాను అంతే. వాస్తవంగా ప్రసాద్ అన్న ప్రెస్ క్లబ్ లో చనిపోయిన తర్వాత ఈ ప్రెస్ క్లబ్ లో ఉండి దీని బాగోగులు చూసుకుని వాళ్ళే. మరి వాళ్ళు కమిటీ వేసుకున్నారు. ఆ రోజు నుంచి కమిటీ నడుస్తుంది. ఆ రోజు నుంచి మేము కూడా ఎక్కడ ఇవ్వలే కానీ అధ్యక్షులు చెప్పగా ఎవరినైనా కమిటీ వేశారు, ఎందుకు చేశారు అని అవన్నీ మేము దానికి పోలేదు. సో మంచి పనే చేశారు. ఈ రోజు నుండి ప్రెస్ క్లబ్ ఉందంటే ఆ తర్వాత మీద ఏదో కార్యక్రమాల వల్లనే ఇంతవరకు నడుస్తుంది. దానికి వాళ్ళకి నిజంగా నేను ఒక జర్నలిస్ట్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి దయచేసి ఇప్పుడు చెప్పేవాళ్ళు రేపటి నుంచి ఏం చేయాలి, అసలు ప్రెస్ క్లబ్కి మరి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఎన్నికలకు పోదామా లేకపోతే మరి సభ్యత్వం ఎంత పెడితే బాగుంటుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్న విషయాలని మీరు క్షుణ్ణంగా చెప్పండి. ఇంకోటి మీరు ఏ పరిస్థితిగా మాట్లాడుతున్నారనేది కూడా ఒక విషయం చెప్పండి. ఒక పత్రిక నుంచి మాట్లాడుతున్నారా, ఒక జర్నలిస్టు సంఘం నుంచి మాట్లాడుతున్నారా అనేది కూడా మీరు చెప్పండి. ఇక్కడ మనం సమావేశం కావడానికి ముందు కూడా అంటే ఏదైతే కంపెనీ సభ్యులు వాళ్ళతో కూడా 2-3 మీటింగ్లు జరిగాయి. దాని ముందు నేపథ్యం ఏంటంటే ప్రెస్ క్లబ్ ఎవరు నిర్వహిస్తున్నారో ఏం జరుగుతుందని దాదాపు మనలో కూడా ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏదో మీటింగ్ మా యూనియన్ మీటింగ్ వరకు ఏదో వస్తే భాస్కర్ రెడ్డి ఫోన్ చేసి రమ్మని చెప్పి మనకి ఈ తీసుకుని మీటింగ్ పెట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతాం. ప్రెస్ క్లబ్ నిర్వహణ కానీ ప్రెస్ క్లబ్ నాకు తెలిసి బ్యూరోస్ కానీ ఎవరో స్టాఫర్స్ కానీ ఎవరు కూడా పట్టించుకున్నాం. ప్రెస్ క్లబ్ మెయింటైన్ అవుతుంది సంతోషం. ఎవరు కష్టపడనే బాగుంటుంది అన్నమైతే ఏం జరిగిందో నేపథ్యం గమనించాలి చెప్పే ప్రయత్నం చేసిందంటే ఆ రోజు నాకు తెలిసింది మన నోటలకి ఇస్తున్నారంటే ఒక ప్రెస్ క్లబ్ ఎవరంటే మనం ప్రెస్ ఎవరు వచ్చారు ఉండదని ఒక ఆలోచన. సో మనకున్న నాకున్న సమాచారంతో భాస్కర్ కూడా ఒకరికి చెప్పి హోటల్ ఏం చేస్తున్నాము లోకేష్ స్టార్ట్ అని చెప్పినాడు అని నాకున్న సమాచారంతో అందరికీ దాదాపు ఉన్నప్పుడు 70% అందరికీ ఫోన్ చేశారు. లాస్ట్ ఫోన్ ఆపై ఎవరో మిస్ అయ్యొచ్చు. ఆజా సార్తో మాట్లాడాము, మచ్చారామయ్య గారితో చెప్పాం, అందరికి దాదాపు చెప్పాము. లాస్ట్ 9 వరకు మిస్ అయితే కొన్ని కృష్ణా ఫోన్లో రకరకాలు చెప్పాము. రేపు ఒకసారి కలెక్టర్కి వెళ్తాం, అధికారులు స్టార్ట్ చేసి దాన్ని ఒక రికగ్నైజ్డ్ ఏదైతే మనం ప్రెస్ లో బహిరంగంగా నిర్వహించుకోవాలో అధికారికంగా మనం ఏం చేసుకోవాలో
దానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెడదాం, అందరూ తెలుసు, అందరూ రండి అని చెప్పి దాదాపుగా చెప్పాము అందరికి. ఎవరన్నా మిస్ అయిందో కొందరు మిస్ అయ్యొచ్చు. ఆ రోజు మనం ఇచ్చిన లెటర్ ఏంటంటే ప్రెస్ క్లబ్ లో ఏదో కట్టడాలు జరుగుతున్నాయి, దాన్ని స్టాప్ చేయండి, రిజిస్టర్డ్ బాడీ దీన్ని అధికారికంగా ప్రెస్ క్లబ్ నిర్వహణకి సహకరించాలని చెప్పి మనం ఇచ్చిన లెటర్ కూడా అట్లే ఉంటుంది. యూనియన్లకు అతీతంగా అనంతపురం రోడ్ జర్నలిస్ట్ అన్ని వర్గాలకు సంబంధించిన జర్నలిస్ట్ అందరూ రండి అని పిలిచాము. అందరూ కూడా ఆ రోజు కూడా దాదాపు 50 మంది కలెక్టర్ దగ్గరికి వచ్చారు. ఆ కలెక్టర్ దగ్గర లెటర్ ఇచ్చిన తర్వాత ఆయన ఇమీడియట్ గా రేఖలు తహసీల్దార్ పంపించారు. సో ఆ నేపథ్యంలోనే వెనక్కి పోయి టీ తాగాలంటే రేపు మనలో మీటింగ్ పెట్టుకుని ఒక కమిటీ లాంటి వేస్తున్నాం టెంపరీగా, దీన్ని ముందుకు తీసుకెళ్ళి నాకు ఆలోచన వెళ్ళినప్పుడు రేపు అన్నాడంటే మళ్ళీ ఇంటర్మీడియట్ కలిసి ఇప్పుడే ఒక కమిటీ వేసుకోండి అని చెప్పి వాడున్న మిత్రులు మాట్లాడడం. దాంట్లో ఒక 9 మందిని కమిటీ సభ్యులుగా అనుకుని వీళ్ళు నిర్వహిస్తారని చెప్పి అనుకున్న నేపథ్యంలో ఆ మీటింగ్ ఆ రోజు అక్కడికే అనుకున్నది. ఎవరు దీంట్లో నేను ఎవరిని ప్రపోజ్ చేయలే వ్యక్తిగతంగా, నా పేరుతో రామాంజలి ప్రపోజ్ చేయాలి, ఆయన నేను ఉండడానికి అడగలేదు. సో ఆ ఉన్న వాళ్ళు ఇట్లా ఆ రోజు కూడా అందరూ మీట్ అయిన పొలంలో వీళ్ళంతా ఉంటే కొంచెం ముందుకు పోతుందనే ఉద్దేశంతో చెప్పిన దాంట్లో అక్కడ 9 మంది కమిటీ సభ్యులుగా అనుకున్నారు. దాన్ని అన్ని రకాలు ఉన్నారు. దాదాపు కొన్ని మిగతా కూడా కవర్ అయ్యారు. తర్వాత నేను తిరుపతి వెళ్ళిపోయిన 2 రోజులు లేబర్ వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టాము. ఈ సభ్యులతో మీటింగ్ పెట్టుకుంటే ఎట్లా దీన్ని ప్రొసీజర్ అనుకున్నామని డీసీఓ కలవాలని కలెక్టర్ కూడా డీసీఓకి అప్పచెప్పాడు. డీసీఓ కంట్రోల్లో ఉంది అని చెప్పాడు. ఆ డీసీఓని అడిగినప్పుడు మళ్ళీ మన అనిల్ రెడ్డి మిగతా 1 మంది కలెక్టర్ కలిసినంటే వాళ్ళు కూడా రమ్మని చెప్పాం. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి ఏం చేద్దాం అనేది ఒకటే ఎజెండా, అది ఎవరు వచ్చినా కలుపుకొని పోవాలనేది ఒకే ఆలోచనతో ముందుకెళ్ళాం. డీసీఓని అడిగితే డీసీఓ మీరు ప్రొసీజర్ అని ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి దాని ద్వారా మీరు రిజిస్టర్ సభ్యత్వం కానీ ఇంకోటి కానీ చేపట్టడానికి ఒక రైట్ ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవడం ఫస్ట్ కంప్లీట్ టెంపరీ కమిటీ అయినప్పుడు ఈ కమిటీ సభ్యులు మళ్ళా మీడియాలో మాట్లాడి ఆమె ఎవరు మన డీసీఓ అరుణ్ కుమారి ఒక వినోదం ఒక ఆడిటర్ సెట్ చేసి అతనితో మాట్లాడి ఇతనితో మాట్లాడంటే వైలెన్స్ కూడా తెప్పించాం. మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు యాడ్ చేసుకుని ఎంతో మాట్లాడంటే నేను రామాంజలి మిగతా కమిటీ సభ్యులు అక్కడ పోయినాము. ఆడిటర్ని కలిసి ఆయన కొన్ని గైడ్ లైన్స్ అనేది చెప్తూ కంపల్సరీ ఒక కమిటీ ఉండాలి టెంపరీ. నిజంగా మా ఉద్దేశం ఏంటంటే 1 నెల 2 నెలలు రిజిస్ట్రేషన్, అకౌంట్ ఓపెనింగ్, ఒక పాన్ కార్డు, ఈ ప్రక్రియ అంతా 1 నెల కుదిరితే లేదంటే 1 2 నెలలు టైం పెట్టుకొని చేసి ఎన్నికలకు పోదాం అనేది కమిటీ సభ్యులందరూ నిర్ణయం. చాలా మంది జర్నలిస్ట్ సీనియర్లు అందరూ మాట్లాడినప్పుడు అదే ఒపీనియన్. ఇది ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ఒకటి ఉండాలి కంపల్సరీ నాయట అని చెప్పినప్పుడు దాంట్లో ఈ 9 మందిలో ఎవరైతే పొజిషన్ అనేది ఆ కూర్చొని మళ్ళీ అనుకున్న నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడుకున్న ఆ పొజిషన్ ఏమి అనేది మాట్లాడుకున్న విధానం. దాంట్లో మళ్ళీ కొంతమంది మాకు ప్రాధాన్యత లేదంటే ఎవరు రమ్మని చెప్పాము, అడిగిన వాళ్ళందరూ రమ్మని చెప్పాము, మీటింగ్ రమ్మని. ఆ మీటింగ్ లో ఏదైతే అక్కడున్న తీర్మానం మేరకు వాళ్ళు కూడా యాడ్ చేసాం. ఈ పొజిషన్ లో ఈ కమిటీ అనేది కేవలం టెంపరీ అనేది కూడా ఆ రోజు చెప్పి మీరు చెప్తున్నాం. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ కొంత ఈ శానిటీ తీసుకురావడానికి ఈ ప్రెస్ క్లబ్ ఏదైతే ఒక గడిలో పెట్టడానికి మాత్రమే ఈ కమిటీ. దాని తర్వాత ఎన్నికలకు పోవాలనేది ప్రధాన ఎజెండా. ఎన్నికలకు పోవాలన్నప్పుడు సభ్యత్వం ఉండాలి. సభ్యత్వం ఎవరికి ఇవ్వాలి, సభ్యత్వం రుసుము ఎంత, సభ్యత్వం ఎవరిని సభ్యులుగా చేర్చుకోవాలి, అనంతపురంలో ఉండే జర్నలిస్ట్ అయినా ప్రజా ప్రాంతాల్లో ఉండాలా, ఇంకా ఎవరైనా ఆ సామాజిక పథకాలను కొంత చర్చ జరిగింది. దాని ఏది కూడా ఫైనల్ కాదు. సభ్యత్వం 2000, సభ్యత్వం 4000 ఇప్పుడు ప్రపోజల్ చాలా వస్తాయి. 10,000 సభ్యత్వం తీసుకోవడానికి చెప్తారు. ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు అవన్నీ ఎవరైనా ఫైనల్ చేసి సో దాంట్లో భాగంగానే 2 మీటింగ్లు కూడా జరిగినాయి. ఇది 3వ మీటింగ్. ఈ రోజు అందరితో ప్రెస్ క్లబ్ లోనే అందరూ అభిప్రాయాలు తీసుకున్నాక ముందుకు పోదామన్న అంటే మొదటి నుంచి జరిగిన ప్రక్రియ దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకున్నది అందరూ కూడా సలహా ఇచ్చేదారు. అందరితో ఒపీనియన్ ప్రకారం ముందుకెళ్తారు. పాత కమిటీ ఏమైంది? చెప్తా అది కూడా. నాకు ఉపాధం 1 నిమిషం కూర్చో. ఉపాధం సతీష్ ఫోన్ చేశాను, చెప్తాను. ఉపాధం సతీష్ ఫోన్ చేసి పాత కమిటీ ఉంది కదా, దానికి రిజిస్ట్రేషన్ ఉంది, అకౌంట్ ఉంది బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పుడు దానికి రిజిస్ట్రేషన్ ఆ ఇయర్ నంబర్ ఉంటుంది కదా అకౌంట్ లో, అది తీసుకుంటే పాత కమిటీ వచ్చేస్తుంది కదా. మళ్ళీ ఇదంతా ఎందుకనేది కూడా మన ఉపాధం సతీష్ తో మాట్లాడితే చెప్పాడు. మేము కూడా నిజమే అనుకున్నాం. సొసైటీ విశ్వనాథ్ సార్ నాకు కమిటీ డీటెయిల్స్ తెలియవన్నాడు, ప్రెసిడెంట్ అడిగితే తెలియవన్నాడు. ఆ రోజు మన రవిచంద్రన్న మీటింగ్ వచ్చాడు. రవిచంద్రన్న చెప్పినటువంటి ఏంటంటే
ఆ రోజు మనకున్న పర్వతం ఏదైతే సాయం సార్ వీళ్ళకున్న పర్వతో నేషనల్ బ్యాంక్ అయితే మనకి బైలాస్ ఇవన్నీ అడుగుతుంది. సో దానికి వీళ్ళేం చేశారు, ఆ రోజు మనకున్న పర్వతితో సొసైటీ బ్యాంకులో ఏదైతే ఏజెన్సీ బ్యాంకులో ఒక లెటర్ ఇచ్చి ఆ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. అప్పుడు రిజిస్ట్రేషన్ లేదని చెప్తున్నారు. పాత రిజిస్ట్రేషన్ కమిటీ ఉంటే దాని ప్రకారమే ముందుకు పోదామని అందరూ అడిగారు. ఆ కమిటీ లేదన్నప్పుడు నెక్స్ట్ కొత్త కమిటీ ఇప్పటికైనా ఒక కమిటీ తెచ్చుకుందాం, రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ద్వారా అధికారికంగా కార్యక్రమాలు చేద్దాం, ఏదైనా ట్రాన్సాక్షన్ ఉంటే త్రూ బ్యాంక్ చేద్దాం అనే ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఏదైనా ఉంటే మాట్లాడు. రిజిస్ట్రేషన్ లేదు అన్ని రకాలుగా ప్రయత్నం చేసాం. పాత సొసైటీ ఉంటే అంటే ఎన్నికలకు పోయి డైరెక్ట్ గా సభ్యత్వం చేసుకోవచ్చు అనే ఆలోచన చేస్తే దానికి సంబంధించి లేవు కాబట్టి ఇప్పుడు మనం తప్పనిసరిగా ఒక కమిటీ లేకుండా మనం రాబోయే కాలం నిర్వహణ చేయలేము. లేదంటే ఇప్పుడులాగే అవుతుంది. ఏదంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు. అంటే దానికి ఉండదు శాంటిటీ. రేపు మనం ఎవరికైనా అధికారులకు అడగాలంటే కూడా ఏమీ అవకాశం లేదు. అందుకోసం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. మనం సొసైటీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు దాంట్లో మనం ఏ రూల్స్ పెట్టుకోవాలనేది కూడా రిజిస్ట్రేషన్ అప్పుడే చేయాలి. బయట ఈ కమిటీ అనుకున్నాక 15 మంది వెళ్ళాలి టోటల్. తాత్కాలిక కమిటీ అయితే ఆ కుటుంబ సంఘాలు సీనియర్స్ గా ఉన్న వాళ్ళు అందరు కలిపి రిజిస్ట్రేషన్ చేయడం కోసం 15 మంది ఇప్పుడు మనం చేస్తాం. అది తాత్కాలికమే. సభ్యత్వం తీసుకున్నాక ఎన్నికలు జరగాలి. ఎందుకంటే ముందే సభ్యత్వం తీసుకోవడానికి మన దగ్గర సంఘం సొసైటీ అధికారికంగా లేదు కాబట్టి సభ్యత్వం ఇయ్యలేదు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సభ్యత్వం తీసుకోవాలి. సభ్యత్వం తర్వాత మనం ఎన్నికలకు పోవాలి. తర్వాత మనం ఏదైనా యాక్టివిటీ మనం బయలాలో ఏముందో దాని ప్రకారం నిర్వహించుకోవాలి. మన బయలాలో కూడా కొంత వర్కౌట్ చేశారంటే తిరుపతి, వైజాగ్ ఇవన్నీ కలిపి అంటే చాలాసార్లు బయట గ్రూపుల్లో కూడా రహస్యంగా సమావేశం జరిగింది అని రహస్యం ఏం లేదు. అంటే కమిటీ అందరినీ పిలిచి ప్రతిసారి చర్చించలేదు. ముందు ఒక అభిప్రాయం వచ్చిన తర్వాత మనం మిగతా సభ్యులకు చెప్పి అక్కడి నుంచి కూడా ఇప్పుడు అభిప్రాయాలు ఏమైనా తీసుకొని దాన్ని మనం ప్రిపేర్స్ గా రిజిస్ట్రేషన్ పోవాలి. బయట ఇప్పుడు మనం వచ్చినది దీని ప్రకారం ఏముందంటే బయలాలో కొన్ని మనం రూల్స్ బేసిక్ వే చెప్తారు. మనం అనుకునేది ఇది ప్రెస్ క్లబ్ అనేది యూనియన్లకు అతీతంగా ఉండాలి అనేది ఫస్ట్. అన్ని యూనియన్లు దీంట్లో భాగస్వామి ఉండాలి. తర్వాత సభ్యత్వం ఎవరికి ఇవ్వాలి అంటే సభ్యత్వం ఇవ్వాలి అంటే మనం చాలా మంది ఉన్నారు, చాలా రకాల జర్నలిస్టున్నారు. కానీ ఇప్పుడు మనం ఏదో క్రైటీరియా పెట్టుకోవాలి కాబట్టి 5 years మనం ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే జర్నలిస్ట్ గా అంటే అక్రెడిషన్ 5 years అక్రెడిషన్ కాబట్టి ఏదైనా ఉంటే మనకు ఆయన పనిచేసినట్టుగా ఉంటే ఏ ఇయర్ అన్నా కావచ్చు. అక్రెడిషన్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళ సభ్యత్వం ఉండాలి, వాళ్ళు సభ్యులు. తర్వాత కమిటీ మనం ఒక ఎట్లా ఉండాలంటే ఒక 25 members దాకా మనం ఉండాలి. ప్లస్ ఈ తిరుపతి మీటింగ్ చేసిన 25 members ఉన్నారు ఎగ్జిక్యూటివ్. తర్వాత అంతా కలిపి మనం ఆ బేస్ మీద ఇది సభ్యత్వం అనేది చాలా భిన్నాభిప్రాయంగా వచ్చింది. అంటే 2000 వచ్చింది, 1000 వచ్చింది, 500, 200 కూడా వచ్చింది. అంటే సభ్యత్వం 500 పెడితే ఎక్కువ ఉంటుంది అనేది ఉంది. కానీ కొంతమంది ఇప్పుడు మనకు ఒక వచ్చే మెజారిటీ అభిప్రాయం పెట్టి దాన్ని ఫైనల్ చేసుకోవాలి. మళ్ళీ మనం బేసిక్గా ఇప్పుడు 500 మనకు బాగుంటుంది అనేది వచ్చింది. ఇంకా తర్వాత ఇంకా అదనంగా ఏమన్నా మనకు దీనికి కాకుండా నిర్వహణ ఈ కమిటీ 3 ఏళ్ళ కాలపరిమితి పెట్టారు. 2 ఏళ్ళ కొంతమంది ఇంకా అభిప్రాయం ఫైనలైజ్ కాలేదు. 3 2 కూడా మనకు వచ్చేది పెట్టి 3 సంవత్సరాలు పెట్టుకోవాలా 2 సంవత్సరాలు పెట్టుకోవాలా అనేది ఒక అది మనకు ఉన్నది. ఈ కమిటీకి సంబంధించి ఏర్పడపోయడానికి ఉన్న అవకాశాలు ఉన్నది. అంతే తప్ప మిగతా ఇప్పుడు అందరి అభిప్రాయాలు ఏమొస్తాయి దాన్ని బట్టి పెట్టడానికి మనం రాబోయే చేసుకోవచ్చు. దాని మీద అభిప్రాయం చెప్తే అంటే ఎట్లా నిర్వహణ ఉండాలి, కమిటీ ఎట్లా ఉండాలి, రేపొద్దున అవి కూడా ఉన్నాయి. దాంట్లో ఏదైనా మనం అవిశ్వాసం పెట్టాల్సిన ముందుగా ఉండాలి, గట్టిగా ఉండాలి. కమిటీ సరిగ్గా స్పష్టంగా మీ వైఖరిని స్పష్టంగా చెప్పాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మేము మాకు తెలియదు అవి ఎవరు ఆల్రెడీ మేము గ్రూపుల్లో కూడా పెట్టాము, సోషల్ మీడియాలో కూడా అన్ని చోట్ల కూడా అవి ఉన్నాయి. మీకు ఒకవేళ తెలియకపోతే ఒక ప్రింట్ తీసుకొచ్చి ఇమ్మని కూడా ఇస్తాము. దాని మీద ప్రధానంగా ఈ చర్చ జరగాలనేది నా ఉద్దేశము. కాబట్టి అసలు సభ్యత్వం ఎవరికి ఇవ్వాలా, మరి గుర్తింపు పొందిన జర్నలిస్టుల సంఘాలకి ప్రాధాన్యత ఇవ్వాలనేది. మరి ఎవరైనా లేకపోతే మాది పలానా గుర్తింపు సంఘము మరి మేము లేమంటే కూడా వాళ్ళని మా కమిటీలోకి చేర్చేది ఉంది ఆలోచన చేస్తామని చెప్పేసి ఇందాక చెప్పారు. ఖచ్చితంగా చేస్తారు.
మరి ఎలక్షన్ సభ్యత్వం అనేది ఎంత సభ్యత్వం రుసుము ఎంత పెట్టాలా, మరి కమిటీ కూడా ఎన్ని ఏళ్ళ పాటు ఉండాలి ఒకవేళ ఎలక్షన్ జరిగితే. మేమైతే ఏకగ్రీవంగానే చేసుకుంటే అంత మంచిది అనేది నా అభిప్రాయం. కాకపోతే అది సాధ్యం కాదనేది మిగతా మిత్రులు అందరూ చెప్పేది. మరి కాకపోతే ఎలక్షన్స్కి పోవాలంటే సభ్యత్వము కమిటీ ఇవన్నీ ఉండాలా. మరి ఇక్కడ ఒక మిత్రుడు ఒక సమస్యని లేకపోతే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. పాత కమిటీ ఏమైంది, దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అనేది. మరి బ్యాంక్ అకౌంట్ ఉంది కానీ ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన నెంబర్లు ఎవరైనా మీ దగ్గర ఉంటే ఇస్తే ఆ కమిటీని దాని ద్వారానే నడిపించేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది. లేదు అంటే అందరూ ఒక కమిటీ తాత్కాలిక కమిటీ వేసుకొని ఎవరెవరు వస్తారో కమిటీలో ఎంతమంది కమిటీకి సాధ్యమైతే అంతమందిని వేస్తారు. మరి దానికి మించి వేసేకి లేనప్పుడు దాన్ని ఎవరైతే వేసేకి లేదు. మరి ఆ కమిటీ కూడా ఎలక్షన్స్ వరకే ఉంటుంది. ఎలక్షన్ తర్వాత ఆ కమిటీ రద్దు అవుతుంది. గెలిచే కమిటీ గెలిచిన తర్వాత వచ్చే కొత్త కమిటీ ఈ ప్రెస్ క్లబ్ నాయకత్వం వహిస్తుంది. అప్పుడు ఈ ప్రెస్ క్లబ్ అభివృద్ధి గురించి వాళ్ళు నాయకత్వం తీసుకుంటారు. కాబట్టి మీరు ఇందాక ఆడా కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి. మరి రేపటి నుంచి చేయబోయేటువంటి దాని మీద సలహా ఇవ్వండి. ఈ రెండే చేయండి దయచేసి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎలక్షన్ ఇన్ఛార్జ్ భాస్కర్ రెడ్డి గారు మాట్లాడారు. థ్యాంక్ యూ అన్న. 2 నిమిషాలే టైం ఇచ్చారు. ఒక్క నిమిషంలోనే క్లోజ్ చేసి ట్రై చేస్తాను. మొదట ఏ హోదాలో మాట్లాడుతూ ఉన్నారు అనేది చెప్పాలా నియమం. కాబట్టి నేను మనందరి కుటుంబం క్షేమం కాంక్షించి ఏ సంఘంతో సంబంధం లేకుండా ఏ హోదాతో సంబంధం లేకుండా మీ సోదరుడిగా మాట్లాడుతూ ఉన్నాను. నా మాటలు కేవలం నా వ్యక్తిగతం, మా అందరి సంక్షేమం కాంక్షించే మనందరూ ఒకటిగా మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి నిన్నది క్లారిటీ వచ్చేసింది. మీ ఇద్దరు కూడా మంచి పని చేశారు కాబట్టి ఇది జరుగుతూ ఉంది. మీ ఇద్దరు కూడా మంచి పని చేశారు. నా అభిప్రాయం ఏమంటే నిన్నటి దాకా జరిగినది లేదా ఈ రోజు ఉదయం దాకా జరిగినది అన్ని కూడా వీటికి స్టాప్ చేసేయాలి. కొత్త కమిటీ వచ్చే వరకు దీని మీద ఏది ముందుకోకూడదు. సమావేశాలు పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ఆర్థికపరమైన విధానపరమైన నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకూడదు కొత్త కమిటీ వచ్చే వరకు. తర్వాత సమస్యలకి ప్రధానంగా కారణమైతే ఏమంటే మనం కలిసి కూర్చోకపోవడం వల్ల ఇవన్నీ ఇప్పుడు ఇద్దరు నేను ఎవరికి ఏమంటే కొట్టుకున్నారు పోలీస్ ప్రొటెక్షన్ అంటుంది. అంత లేదు మనం కలిసి కూర్చుంటే సింపుల్ గా అక్కడ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆ పోస్ట్ ఏదో పోస్ట్ వస్తుంది. మనమంతా ఒకటే మన నమ్మకంతో నేను కూడా వచ్చేసాను. సో అది జరిగింది సంతోషం. దీని మీద నిన్నదాకా కొంచెం ఆర్థికపరమైన చెప్పినారు. భాస్కర్ అని చెప్పారు ఇందాక కొంచెం రిలీజ్ చేశారు. దీనిపైన కూడా కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఆడెవరు పెట్టుబడి పెట్టింటారు మనం ఎవరైనా కాబట్టి ఉన్న వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు దీని మీద ఏం చేయాలా నాయకులు అంటే దీన్ని ప్రెస్ క్లబ్ కాబట్టి ప్రెస్ క్లబ్ అదే ఉండాలా. నేను వచ్చిన 9 రోజుల్లో మా పెద్దలు ఎవరైనా చూశానో ఇక్కడ జనం సమస్యలపై చర్చలు జరిగే సమావేశాలు జరగాల, జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమావేశాలు జరగాల. ఆదాయం కోసం మనం వాటిని వాడుకోవాలా. అంతేగాని మన ఓటర్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అంటే అప్పుడైతే స్పేస్ ఉంది. పాత కన్స్ట్రక్షన్ గారికి తెలిసింది. అట్లాంటివి ఏమీ వద్దు. మనదే ఉండాలా. ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వస్తే స్టేజ్ ఇవ్వడానికి అప్పుడు మనకి కింద ఉండేవి. ఇప్పుడు మనం కొత్త కమిటీ దాన్ని పరిగణలోకి తీసుకుని అట్లాంటి ఏర్పాట్లు ప్రెస్ క్లబ్లో మనం ఉండేదట్లా, మనం బిల్డింగ్ చేసేదట్లా, మనకి గౌరవంగా వేరే ట్రాన్స్ఫర్ అయిపోతారేమో. ఇప్పుడు వచ్చినప్పుడు నాకు ఏం లేదనుకున్నా ఎట్లా మా ప్రెస్ క్లబ్లో ఆ రాత్రి స్టేజ్ ఫ్రెష్ అప్ అయిపోతారు ఏర్పాట్లు అట్లాంటి జరిగే వల్ల ఒక ఎజెండా కావాలా. తర్వాత సబ్స్క్రిప్షన్ ద్వారా రకరకాలుగా మాట్లాడుకుంటాం కదా. ఓకే పాత కమిటీ ఉంటే దాని మీద వెళ్ళిపోతే సమస్య లేదు. కానీ నా ఉద్దేశం పాత అనేది వద్దు. అంటే దాని ఇప్పుడు మన పాత కమిటీ అనుకోండి అన్న ఆ లెక్కలన్నీ చూస్తాం. మనం అవన్నీ చూస్తాం. ఊరికి ఎందుకు అర్థం అది చర్చ వస్తుంది. కానీ పూర్తిగా కొత్తదని కాదు. అవి ఉంటే ఉండని దానికి సంబంధం కొత్త కమిటీ వేసుకుంటాం. కొత్త రిజిస్ట్రేషన్కి వెళ్తాం. ఇప్పుడు అర్హత కమిటీ అనేది నేను అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పర్మనెంట్ కమిటీ ఉంది, అర్హత కమిటీ ఉంది. ఈ రెండు
లీగల్గా ఉంటుంది నాకు తెలుసు. అప్పటి 10 రూపాయలు ఎంత ఉంది మెంబర్షిప్. దాని ప్రకారంగా ఒకవేళ మన బైలాస్ కంటే ఎక్కువ రాసుకుంటే సంతోషం. అంత ఎక్కువ పెద్దలు వేయాలని నేను తీసుకున్నాను. ఎందుకు అది అంటే మన దగ్గర జీరో బ్యాలెన్స్ తో మనం అవుతాం. జీరో బ్యాలెన్స్ ఈ ప్రాసెస్ కంటే ఖర్చు అవుతుంది, రిజిస్ట్రేషన్ ఖర్చు అవుతుంది, లీగల్ ఖర్చు అవుతుంది, ఫీజు కట్టాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. సో దానికోసం మనకి కావాలి కాబట్టి సబ్స్క్రిప్షన్ పెట్టాలి. ఇంకా ఇక్కడ ప్రధానమైన టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎలక్షన్కి ఎంత టైం ఉంటుందో కనుక్కున్నాగా కనుక్కుంటే ఏమవుతుందంటే 3 నెలలు ఎలక్షన్ చేసుకోవచ్చు, లేదా 6 నెలలు చేసుకోవచ్చు, లేదా సంవత్సరంలో 2 నెలలు చేయకూడదు మళ్ళీ గొడవలేదు. సో ఇది మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇది ఇంకా పోయి ఇది 3 నెలలు వేసుకోవచ్చు, లేదా 6 నెలలు వేసుకోవచ్చు అంటే మనం 6 నెలలే ఇంత దూరంగా ఉంటుంది. అంటే మనం ఎలక్షన్ తీసుకునే ప్రాసెస్ నచ్చిపోతుంది. సో దాని క్లారిటీ తీసుకోండి. ఒకవేళ సంవత్సరం 2 నెలలు ఎలక్షన్ చేసేది లేదు అని అంటే ఆఫ్ రికార్డే మెంబర్షిప్ చేసుకున్నాం. అట్లా ఉంటేనే ఆఫ్ రికార్డ్ మెంబర్షిప్ చేసుకుని ఆఫ్ రికార్డే ఎలక్షన్కి పోయి ఏ గవర్నమెంట్ ఆఫీసర్ చేసేస్తాం. అందుకంటే మొత్తం మెంబర్స్ అందరూ అగ్రిమెంట్ చేసుకుని ఎలక్టెడ్ కమిటీతో రిజిస్ట్రేషన్ ఉన్నాం. చాలా దూరం ఉండేది, చాలా దూరం అయితే ఆ పని చేద్దాం. తర్వాత ఈ మెంబర్షిప్ ఎవరెవరికి ఇవ్వాలనే అంశం పైన కూడా నేను చెప్తాను. ప్రింట్ మీడియాకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలక్ట్రానిక్ మీడియాకి ఎలాంటి ఇబ్బంది లేదు, చిన్న పత్రికలకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ పని చేసి రిటైర్ అయ్యి లేదా ఉద్యోగాలు పోయి మన సోదరులు చాలా మంది ఉంటారు బయట, మనకు తెలుసు. ఇప్పుడు మీ కమిటీ చేసుకుంటారు అలా కమిటీ, ఆ కమిటీ ముందుకు వచ్చింది వాటిని దయచేసి పరిశీలించండి. కొంతమంది సోదరులు ఏం చేస్తారంటే ఏమీ లేకుండా యూట్యూబ్ న్యూస్ ఛానల్ కానీ ఏదైనా పెట్టుకొని చేస్తూ ఉంటారు కదా. కొత్తగా యూట్యూబ్లో న్యూస్ నడుపుకునేటప్పుడు దాని ద్వారా ఉపయోగపడేటప్పుడు ఉన్నారు. దయచేసి వాళ్ళని కూడా బయట తీసుకోవాలని కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళే. ఈ పొద్దు నేను 10 మంది బయటపడితే నాకు ఏది ఉండదు. అప్పుడు నేను జర్నలిస్ట్ కాకుండా పోను, ఫేస్బుక్ వల్ల న్యూస్ రాసుకుంటే ఏదో ఎటువంటి పడుతున్నారు. సో పెద్ద పత్రికలు, చిన్న పత్రికలు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత వెబ్ మీద ఆధారపడి న్యూస్ తోనే బతికే జర్నలిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకోండి. తర్వాత ఈ ఊళ్ళలో ఎలక్షన్ ఉన్నప్పుడు ఊరికి క్రైటీరియా చట్టబద్ధంగా ఉంటే అట్లా చేయండి. అంటే మామూలుగా ఇప్పుడు మనకి టౌన్ బ్యాంక్ అట్లా ఉంటాయి, ఖాతా ఉన్నందుకు మాత్రం ఒకటే ఉండదు. అది ఏదో చట్టంగా ఉంటుంది. చట్టబద్ధంగానే మనకి ఏమి ఇబ్బంది లేకుండా మీరు పరిశీలించి దానిపైన ఒక నిర్ణయం తీసుకోండి ఎలక్షన్ ప్రాసెస్ లో. తర్వాత ఇదే సమావేశంతో ముగించుకోకుండా ఇవన్నీ అభిప్రాయాలు తీసుకుంటారు కదా. ఈ అభిప్రాయం పైన ఒక సమీక్షని ఇంకొక మీటింగ్ లో పెట్టామన్నా. తర్వాత ఇప్పుడు దాకా భయంతో చాలా మంది ఎలక్ట్రానిక్ మీడియాలు డ్యూటీ కారణంగా చాలా మంది ఎలక్ట్రానిక్ మీడియాలు రాలేదు. ఒక్క వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి అన్నా. మనం ఎక్కడో సోషల్ మీడియాలో ఎక్కడెక్కడో పెడుతున్నాం వద్దు. కానీ మనకు తెలిసిన అందరూ సిటీలో ఉండే బ్యూరో ఇన్ఛార్జీలు చాలా అంతమంది అవుతున్నారు. బ్యూరో ఇన్ఛార్జీలు, ఎడిషన్ ఇన్ఛార్జీలు, సీనియర్ జర్నలిస్టులు, రిటైర్డ్ జర్నలిస్టులు అందరూ ఉన్నారు కదా. సాధ్యమైనంత కమ్యూనికేషన్ కోసం ఒక గ్రూప్ పెట్టండి. ఈ రోజు జరిగే సమావేశాలు చర్చించే అంశాలు, తదుపరి చర్చించబోయే అంశాలు. ఒకరోజు నేను వస్తా, ఒకరోజు నాకు వచ్చాను మాత్రాన్ని మీరు తీసుకునే నిర్ణయాన్ని నేను కాదనేయలేదు. నేను రాలేదు కూడా తెలుసుకున్నాను, నేను అన్నాను, మనం అనకూడదు. సో ఈ రోజు తీర్మానంపై ఎలాంటి డెసిషన్ తీసుకుపోతాము, తర్వాత రిజిస్ట్రేషన్ చెప్పబోతాము, బైలాస్ ఏమేమి పెట్టుకుంటాము, అన్నింటిపైన కూడా ఓపెన్గా పారదర్శకంగా ఆ గ్రూప్ పెడతాము. బైలాస్ కూడా ఇవి మన బైలాస్, దీంట్లో ఏమో చెప్పండి, మార్చుకుందాం, చేర్చుకుందాం. ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ గా చేసి ఒక ఫైనల్ మీటింగ్ పెట్టుకొని ఆ తర్వాత సొసైటీ రిజిస్ట్రేషన్ పోదామన్నా. సారీ లేట్ తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు. మీరు చెప్పినట్టుగానే కొన్ని విలువైన సలహాలు ఇచ్చారు. తప్పకుండా వాటిని పాటించే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ తాత్కాలిక కమిటీ అనేది ఒకటి ఉంది. ఆ కమిటీలో ఇంకా అంటే మీకు సభ్యులు కాకపోయినప్పటికీ ఎడిషన్ ఇన్ఛార్జీలు, బ్యూరో ఇన్ఛార్జీలు ఇట్లాంటి వాళ్ళని ఆ గ్రూప్లో చేస్తే బాగుంటుంది అనేది. అంటే వాళ్ళకి మీరు చెప్పినట్లు కమ్యూనికేషన్ కోసం వాళ్ళ విషయాలు తెలుస్తాయి కాబట్టి చేర్చే ప్రయత్నం చేస్తాము. ఆ కమిటీలో వాళ్ళందరితో ఒక అభిప్రాయాన్ని తీసుకోవాలి. మరి ఇంకో గ్రూప్ అనేది లేకోకుండా
ఎడిషన్ ఇన్ఛార్జీలు, బ్యూరో చీఫ్, ముఖ్యమైన వెటర్నరీ జర్నలిస్టులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చర్చ ప్రయత్నం చేస్తాం. ఆ గ్రూప్లో కూడా మీకు కావాల్సినటువంటి సలహాలు ఏమన్నా లేదా సందేహాలు ఉంటే మనకి చెప్పొచ్చు. దాంట్లో అభ్యంతరం లేదు. ప్రధానంగా ఈ ప్రెస్ క్లబ్ సంబంధించి ఇది మూతపడింది, సీజ్ చేశారని చెప్పి చాలా మంది ఏదైతే చాలా గ్రూపులో నేను చూశాను. నేను ఒక 33 ఏళ్ళు ఈ జర్నలిజంలో ఉన్నాను. నేను జర్నలిజంలో 93 వచ్చినప్పుడు ఈ ప్రెస్ క్లబ్ తెలిసి లేదు, ఇది మూతపడి ఉంది. ఈ రోజు ఏ విధంగా ఈ మీటింగ్లు పెట్టుకున్నారో ఆ రోజు కూడా ఉన్నాయి. ఎవరో సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆధిపత్య పూర్వం కలిగే ప్రెస్ క్లబ్ ఇది. మీకు అందరికీ తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసిండదు. నాకు తెలిసి సుబ్బయ్య గారికి తెలిసిండదు, రమేష్ రెడ్డి తెలిసిండదు, భోగేష్ రెడ్డి తెలిసిండదు, ఆ రోజున సాయినాథ్ విశ్వనాథ్ వాళ్ళకి తెలిసిండదు. ఆ రోజు ఇప్పుడు మీరు ఎవరైతే చెప్తున్నారో బాత్రూమ్లు అడిగామో రెడ్డిలు అడిగాము, ఆ రోజు ఆ రెడ్డి బాత్రూమ్లు అడిగినలో నేను 96లో వార్త పేపర్ వచ్చినప్పుడు అప్పటికి మూతపడి ఈ ప్రెస్ క్లబ్ మీకు సమావేశాలు పెట్టుకునే బదాలు లేదు కాబట్టి అప్పుడున్న విశ్వేశ్వరరావు మేమంతా వచ్చి ఈ ప్రెస్ క్లబ్ తెలిసి దీంట్లో చేయాల్సినవి చేసిందే అదంతా మేము పూసుకొని వేసుకొని ఒక నెల రోజులు మీదంతా కష్టపడి క్లీన్ చేసి శుభ్రం చేసి రంగులు వేసి ఈ ప్రెస్ క్లబ్కి అవసరమైన ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అన్ని మొత్తం నేనే ఇచ్చాను. అంటే నేనంటే ఆ సొంతం కాదు, మా మండల సర్పంచులందరికీ ఈ ప్రెస్ క్లబ్ కాకుండా నేనే ఫ్యాన్లు అన్ని వేయించాను. అది ఒక రిజిస్టర్లో కూడా ఉంది, రిజిస్టర్లో రాశాను. ఇది ఒక విషయం. ఇప్పుడు మనమంతా ఏదైతే అనుకుంటున్నాం, ఈ ప్రెస్ క్లబ్ ఒక రిజిస్ట్రేషన్ బాడీ లేదు, ఈ ప్రెస్ క్లబ్ మందే కాదు, ఇవన్నీ ఎప్పుడు తెలిసినాయనే దానికి కూడా ఒక కారణం. ఈ ప్రెస్ క్లబ్ ఒక యూనియన్ మాత్రమే, ఇది మాది, ఇది మేము మాత్రమే హక్కు, ఇది మేమే అంతరించుకుంటామన్నప్పుడు గట్టిగా నిలబడి నేను ఒక్కనే. ఇది ఒక 15 ఏళ్ళ క్రితం జరిగిన సందర్భం. ఆ రోజు అందరూ ఉన్నారు, నేను కూడా పోలీస్ స్టేషన్ పోయినాను, కేసులు పెట్టించుకున్నాను, గొడవలు అయినాయి, నాకు ఏం చేయాలి అన్నీ చేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత, ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి బహుమతి ఇచ్చారు, నాకు సంతోషం. ఆ రోజు కూడా ఇది చెప్పాను, ఏమని యూనియన్కి అతీతంగా ఈ ప్రెస్ క్లబ్ నడదాము, దీనికి రిజిస్ట్రేషన్ లేదయ్యా, రిజిస్ట్రేషన్ చేద్దాము అని చెప్పాను. నీకు ఎలా తెలుసు అయ్యా అంటే నేను 93 నుంచి ఈ ప్రెస్ క్లబ్ చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. అసలు ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో ఈ ప్రెస్ క్లబ్ ఈ స్థలాన్ని ప్రెస్ క్లబ్ కేటాయించలేదు, ఈ ప్రెస్ క్లబ్ కేటాయించడం మన దగ్గర ఒక పేపర్ కూడా లేదు. ఆ రోజున పెద్దలు ఎవరైతే అడిగితే అప్పుడున్న కలెక్టర్ వేసుకోండి కూర్చొని వేసుకున్నారు. సత్యసాయి బాబు గారు మనకి ఈ బిల్డింగ్ని ఆ షాపింగ్ని కట్టించి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ ప్రెస్ క్లబ్ జరిగింది. తర్వాత పెద్దలు ఎవరైతే ఆనాటి పెద్దలు ఉన్నారో వాళ్ళ ఆధిపత్యం పోవడం వల్ల పట్టము లేయడం అలా జరుగుతూ వచ్చింది. 30 ఏళ్ళ తర్వాత జరిగింది. అప్పుడు అది జరిగింది. దీంట్లో ఒక 2 సార్లు ఎన్నికలు కూడా జరిగాయి. ఎప్పుడు రామచంద్ర రెడ్డి ఉన్నప్పుడు ఒకసారి ఎన్నికలు జరిగాయి, అందులో రామాంజన్ ఉన్నప్పుడు ఎన్నికలు జరిగాయి, తర్వాత రామకృష్ణ అని ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్నికలు జరిగాయి, తర్వాత ఎన్నికలు జరిగాయి. ఇన్నిసార్లు ఎన్నికలు జరిగితే మీరు అకౌంట్ ఎందుకు మాట్లాడేది ఎవరు మాట్లాడట్లేదు. అకౌంట్ మాత్రము సాయినాథ్ పేరు మీద విశ్వనాథ్ పేరు మీద ఈ రోజు వరకు 35 ఏళ్ళు అయినా మారాలంటే ఎందుకు మారలేదు అంటే మన దగ్గర అజెండా లేదు, రిజిస్ట్రేషన్ లేదు, బైలా లేదు, సభ్యత్వాలు ఊరికే పేరు రాసేది తప్పట్టు కొట్టేది తీరాగేది పోయేది ఇదే పని. ఎందుకంటే ఒకవేళ స్టాఫ్ రిపోర్ట్ వ్యతిరేకంగా మాట్లాడితే మన ఉద్యోగం పోతుంది కదా, కాబట్టి వాళ్ళు చెప్పేదాన్ని తగ్గ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇంత చైతన్యం వచ్చేసింది. ఇది ఒక అంశం. ఇప్పుడు మళ్ళీ మీరు పాత కమిటీ గురించి మాట్లాడతారు. పాత కమిటీ గురించి మాట్లాడాలంటే పాత కమిటీ వల్లే బ్యాంకులకు పోవడం లేదు. ఎందుకు పోవడం లేదంటే మీ దగ్గర రిజిస్ట్రేషన్ లేదు కదా. ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది, ఆ బ్యాంక్ కూడా ఆన్లైన్ అయింది, నేషనల్ బ్యాంక్ మాత్రం ఏసీసీ కూడా ఆన్లైన్ అయింది. మన దగ్గర అజెండా ఉండాలా, మన దగ్గర బయట ఉండాలా, ఎన్నికలు జరిగినా ఇవన్నీ బట్టి పోవడం లేదు. ఇది ఒక అంశం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ జరిగితేనే భవిష్యత్తులో ఏమైనా జరుగుతుంది, లేదంటే ఏమీ జరగదు. ఇది అసలు ఇది కూడా ఈ ప్రెస్ క్లబ్ చరిత్ర నేర్పడు. ఇది చేస్తే ఇప్పుడు నేను మన పోయినా మన సతీష్ పెడితే సతీష్ కూడా కొన్ని విషయాలు ఫోటో మాట్లాడితే సతీష్కి నాకు కలిసి ఓటు తిట్టుకుంటాం అన్ని చేసుకుంటాం. కానీ మన ఆ సంబంధం లేదు, అన్ని విషయాలు అందరికీ చెప్పారు. ఇంటికి అన్ని చెప్పాను నాకు కూడా కొన్ని విషయాలు తెలియదు కాబట్టి చెప్పాను. ఓకే అయిపోయింది. అందుకని నేను వీటికి ఎందుకు పోటీ వచ్చింది మొన్న అంటే నన్ను ఎవరు పిలవలేదు, నేనే పోయేసి ఈ ప్రెస్ క్లబ్ సంబంధించింది ఉంది, ఇలా చేయడానికి లేదు కాబట్టి మీరు ఏదైనా చేయండి. ప్రెస్ క్లబ్ మీటింగ్ పెట్టండి, మీరు ఏదైనా చేయండి, 10 మందికి చెప్పండి. తిట్టేవాడితో తిట్టించుకొని వారికి సమాధానం చెప్పండి. ఆవేశం మాట్లాడేవాడితో ఆవేశం మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పండి. అనుమానం ఉన్నది అనుమానం వాడేవాడు. ఎందుకంటే నాయకత్వం అంటే పేషెన్స్ ఉండాలి. మీకు అసలు ఓపిక లేకుండా నాయకత్వాన్ని ఎట్లా పనిచేస్తారు? ఇప్పుడు రకరకాల అనుమానాలు ఉంటాయి.
మరి నేను చెప్పలేదు వాడు అడగడానికి వీడియో అడగడానికి ఉండడానికి వీడియో నేనంట ఆడే సమస్య వస్తాయి. కాబట్టి ఆ సమస్య లేకుండా మీరు ఎవరైతే ఒక పని ఉన్నా నేను ఆ కంపెనీకి సపరేట్గా కూడా రావడానికి కానీ ఆ వ్యాపకం కానీ నాకు లేదే లేదు. నేను ఈ అడ కంపెనీ ఉండాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. మా యూనియన్ తరఫున రామాంజీలు ఉండాలని కూడా చెప్పడం జరిగింది. మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారు అందరికీ చెప్పండి, అందరితో మాట్లాడండి, పారదర్శకంగా అందరినీ గౌరవించండి. ఎందుకంటే ప్రతి ఊరికి ఆత్మగౌరవం ఉంటుంది. ఇప్పుడు నాకు ఒప్పుకున్నప్పుడు నేను ఒకటే చెప్తాను, మీరు అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరిని కానీ ఈ బిల్డింగ్ బాగా ఇచ్చారని నేను అడుగుతాను కదా, ఎందుకంటే నడగదు కాబట్టి. అదే నాకు చెప్పాను అనుకో నాకు ఇంకా సాటిస్ఫై అయితే అక్కడ నాకు కూడా చెప్తాను నేను అనుకుంటాను. కాబట్టి ఏం చేయమని అందరికీ అన్ని చెప్పాలి. ఈ ప్రెస్ క్లబ్ అందరితో పాటు నా అభిప్రాయం ఏంటంటే ఈ ప్రెస్ క్లబ్ కొత్త కమిటీ వచ్చేందుకు ఎవరికి కూడా ఎలాంటి ఒప్పందాలతో కానీ ఆర్థికపరమైన లావాదేవీలు కానీ బాధ్యతలు కానీ ఇవ్వద్దని ఇది నా అభిప్రాయం. ఖచ్చితంగా ఎవరికి బాగా ఇవ్వకూడదు. రెండోది, ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా నాకు చాలా మంది సరిపోదు. ఈ కంపెనీలో కూడా నాకు చాలా మంది సరిపోదు. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగింది, నేను యూనియన్ పరంగా నష్టం జరిగింది, అన్నీ ఉన్నాయి నాకు. కానీ ఒక 10 మందికి మంచి జరగాలన్నప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయంలో ఈ 10 మందికి నష్టం చేసే ఆలోచన నేను చేయట్లేదు. అందుకోసం ఏం చెప్పాను, ఎవరైతే అక్కడ కమిటీ ఉన్నారో మీరే ఉండండి, అందరి అభిప్రాయం తీసుకోండి, అందరికీ కూడా తెలిసే విధంగా మీరు ఏంటి రహస్యం చెప్పి ఫస్ట్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టాలని చెప్పింది నేనే. ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెడితే ఇప్పుడు ఇంతమంది వచ్చారు, ఇంతమంది అభిప్రాయం చెప్తారు, వాళ్ళ అనుమానాలు తీర్చుకుంటారు. మీరే ఉండండి, ఎవరు అన్నాడు నేను ఉండాలని అనుకోవట్లే కదా. ఎవరు ఉండాలనుకుంటే ఉంటే వాళ్ళు ఎవరైనా అవకాశం ఉంటే తీసుకోండి, లేదంటే వద్దంటే వద్దు, ఎవరు కావాలన్నారు. కాబట్టి ఏదైనా కూడా ఇంకొకటి, ఒకరికి హోదా ఉందనో, ఒకరికి ఒక ఛానల్ ఉందనో, ఒక పేపర్ ఉందనో, లేకపోతే ఒక రోజు జరుగుతుంది అనే ఆలోచన కూడా మీ మైండ్ నుంచి తీసుకొచ్చుకోండి. జరపాలనేది మొండలు కంటే జరిగి జరపలేదు. దానికి వారికి ఏం హోదాలు అవసరం లేదు, పత్రికలు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. కాబట్టి అది కూడా మీ మైండ్లో తీసేసుకోండి. ప్రతి ఒక్కరికి గౌరవించండి, ప్రతి ఒక్కరికి విషయాలు చెప్పండి. ఉన్న కమిటీ ఏదైతే ఉందో 2 మాసాల లోపల రిజిస్ట్రేషన్ చేయాలి, సభ్యత్వాన్ని పూర్తి చేయాలి. మార్చిలో ఖచ్చితంగా ఎన్నిక జరిపెట్టాలి. 6 నెలల శక్తి ఖర్చుతో అది సమస్య లేదు. మీరు ఏం చేసుకుంటారేమో. ఇప్పుడు మీరున్న కమిటీ మీ అందరూ నాతో పాటు మీ అందరూ కూడా ఆమోదిస్తారని నేను అనుకుంటున్నాను. చెప్పా ఇంగ్లీష్ పేపర్ నుంచి 4 కూర్చుంటారు, అతని పేరు రాసుకోమని చెప్పారు. ఆ ఫోటోగ్రాఫర్ సంఘం నుంచి కృష్ణ ఉంటారు, ఆయన పేరు రాసుకోమని చెప్పారు. ఆ జాబ్ నుంచి ఎవరు నాగేంద్ర, వాళ్ళ పేరు రాసుకోమని. ఇంకా ఎవరు ఉంటారు ఉండని, నాకైతే వద్దు, నేనైతే ఉన్నాను. ఎందుకు ఇప్పుడు నేను ఎక్కువ క్వశ్చన్ చేస్తా, ఆ పని ముందుకు పోదు, కొంతమంది నచ్చకపోవచ్చు. నేను అందరికీ అని చెప్పి నేను ఈ కంపెనీలో ఉన్నాను. మా యూనిట్ నుంచి మా రామాజీలో ఉంటాడు, ఏదైనా వాళ్ళే మాట్లాడతారు. మీరు ఎవరైతే కంపెనీ ఉంటారో మీరే ఉన్నాయి. మీరు ఏదైనా పారదర్శకంగా ఇక మేమందరూ కూడా మీకు ముందు ఉంటామని కూడా ఆ రోజు మీరు అదే చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. మీరందరూ కూడా నేను చెప్పిన వాళ్ళని మీరు అందరూ కూడా ఆమోదిస్తారని చెప్పి నేను కోరుకుంటాను. ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసి సభ్యత్వం చేసి ఎన్నికలు పోవాలని చెప్తున్నాను. ఇది మార్చిలో ఎన్నికలు జరిగి తీరాల్సిందే. రెండోది ఆ రోజు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు ఏ కంపెనీ ఏమో అవుతారు, ఎవరు పోటీకి పోతారో వాళ్ళు ఇస్తారు. అప్పుడు ఎన్నికల కమిటీ తీసుకుంటారని మన సంబంధం పెట్టించి. రెండోది ఈ కమిటీకి బాధ్యత మాత్రమే ఉండాలి, ఎలాంటి అధికారాలు వారు గమనించండి. అందరూ కూడా వీళ్ళందరూ కూడా మనందరికీ బాధ్యతగా ఒక పైన రూపొందిస్తారు, ఒక రిజిస్ట్రేషన్ చేస్తారు. ప్రతిదీ మన చుట్టూ తిరుగుకోకుండా వాళ్ళు మన పని వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళకు బాధ్యత మాత్రమే ఉంది. ఈ కమిటీకి ఎలాంటి అధికారాలు లేవు. కాబట్టి అది చేస్తామని కానీ నేను కూడా నాకు నచ్చిన ఉన్నా కూడా నాకు సరిపోవడం ఉన్నా కూడా నేను సరే చేయండి అని చెప్పాను. కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఆమోదించి ఈ కమిటీని కొనసాగించి ఈ కమిటీ ఆధ్వర్యంలోనే భవిష్యత్తులో ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా మారుతుంది. 30 ఏళ్ళ తర్వాత ఎందుకు ఇంతవరకు ఇంతమంది పెద్దలున్నా, ఇంతమంది మహానుభావులున్నా, సత్యసాయి బాబా మనకి ప్రెస్ క్లబ్ కట్టించిన ఈ స్థలం మంది కాదు, ఈ రిజిస్ట్రేషన్ మనకి లేదంటే మనం ఏమి తాడు మందాన్ని అక్కడ పడుకుని అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఎవరైతే ఈ కంపెనీని రిజిస్టర్ చేస్తారో, ఈ రోజు సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళల్లా ఇప్పుడు జర్నలిస్టులు కూడా ఒక చారిత్రాత్మకమైన ఉద్యమంలో కానీ నిర్ణయంలో కానీ మీరు అందరూ కూడా భాగస్వామ్యాన్ని గొప్పగా చెప్పుకునే ఒక అవకాశం వస్తుంది. ఈ చనిపోయి తిరిగే అవకాశం రాలేదని నేను బాధపడతాను. ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్ లేకుండా ఒక జర్నలిస్ట్ లాగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈ ప్రెస్ క్లబ్ నేను సభ్యుని చెప్పుకుంటే ఎప్పుడు ఒక 5 రోజులు కట్టే కదా నాకు ఆధారం వస్తుంది. కాబట్టి ఒక 5 రోజులు పెట్టండి. రెండోది పెట్టేటప్పుడు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని మనం కూడా సామూహికంగా ఒక 5 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చే ఒక అవకాశం ఉంది.
ఆ ఇన్సూరెన్స్ చేయండి. అంటే చనిపోయినప్పుడు మనం బయటకుంటే పక్కన పెట్టు, ఈ ఇచ్చిన డబ్బుతోనే సామూహికంగా అందరికీ ఇన్సూరెన్స్ అనేది అంటే రాజకీయ పార్టీ లాగా జనరల్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అప్పుడు కుటుంబానికి 5 లక్షలు వస్తుంది. రాజకీయ పార్టీ ఇస్తున్న 5 లక్షలు సేమ్ అదే విధంగా మనకి వస్తుంది. ఈ డబ్బుని ఆ విధంగా మనకే మన సంక్షేమానికి ఉపయోగపడే విధంగా దాన్ని వినియోగించాలి. నెంబర్ 2, గతంలో మీరు తెలిసినా తెలియకపోయినా కొంతమంది తెలియడం తెలియకూడదు. ప్రతి జర్నలిస్ట్ చనిపోయినప్పుడు ఈ ప్రెస్ క్లబ్ నుంచి వచ్చిన ఆదాయాన్ని 10,000 రూపాయలు నేను ఉన్నంత కాలం 4 ఏళ్ల పాటు 10 జర్నలిస్ట్ కుటుంబానికి ఇప్పించారు. ఈ ప్రెస్ క్లబ్ కొడతారు. మా యూనియన్ పక్క పోయిన తర్వాత ఈ ప్రెస్ క్లబ్ వచ్చి 10,000 రూపాయలు ఏ పరిస్థితి కుటుంబానికి పోవట్లేదు. ఎందుకంటే అప్పుడు రోజులే విశ్వనాథం తిట్టి, భోగేష్ రెడ్డి తిట్టి, ఎంత పడి ఆ బాధ్యత వాళ్ళ భార్యను తీసుకొచ్చి వాళ్ళ డబ్బులు ఇప్పించారు. కాబట్టి ఎవరో బాధ్యత తీసుకునేవాళ్ళు ఉంటేనే ఇంతకు చెప్పారు సతీష్ ఏది సంక్షేమం కోసం కమిటీ అనేది మనం జనరల్ కమిటీ చేసుకున్నాక దాంట్లో ఒక 5 మందిని ఓన్లీ సంక్షేమం కోసమే మన సతీష్ చెప్పే ఆ కమిటీ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. చేద్దాం. రెండోది మీరు అన్నట్టు చనిపోయినప్పుడు రేపేదో వాళ్ళ కుటుంబానికి సాయం చేద్దామని కాకుండా రేపు ఈ ప్రెస్ క్లబ్ మనం అందరూ కలిసి ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక రిజిస్టర్ బాడీ వచ్చిందంటే ఆటోమేటిక్ ఇక్కడ ఆదాయం చాలా వస్తారు. ఇప్పుడు మన జర్నలిస్ట్ చాలా మంది ఉంటారు, ఆఫీస్ దూరంలో ఉంటాయి. ఒక 4 కంప్యూటర్ పెట్టి ఒక ఏసీ చేసేసామనుకో మీడియా వార్తలు కొట్టుకుంటారు. రెండోది ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంటారు. ఒక వైఫై పెట్టి చేసామనుకో ఆటోమేటిక్ వాళ్ళ వార్తలే పంపించుకుంటారు. బయట అందరికీ ఆఫీసులు లేవు, అంత యోగ్యత ఉండదు. మన ప్రెస్ క్లబ్ లో మన బదులే వచ్చే ఆదాయంతో అన్ని చేయొచ్చు. కాబట్టి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఏదైతే ఈ ఆర్డర్ కమిటీ ఉందో 3 మాసాల లోపల వీళ్ళ బాధ్యత నెరవేర్చేందుకు మన అందరూ కూడా సమైక్యంగా కూడా ఆమోదం తెలుపుతూ వాళ్ళందరినీ ఏకగ్రీవంగా ఉన్నారని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటి ప్రెస్ క్లబ్ కార్యక్రమాలను నిర్వహించాలని తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సమయం ఎక్కువ తీసుకున్నప్పటికీ విలువైన సలహాలు, చాలా మంది సందేహాలను కూడా నివృత్తి చేశారు. నిజంగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మార్చి అనే ఎలక్షన్స్ చెప్పారు. మార్చి కాదు, అంతకు లోపలే మాకు తెలిసి ఒక 1 రోజుల లోపలే ఎలక్షన్స్ ఈ ప్రక్షాళన చేసి మరి కొత్త కమిటీని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం వాస్తవంగా ఆల్రెడీ మరి ఆ కమిటీ తీసుకుంటుంది. అన్ని పనులుగా వదిలిపెట్టి ఈ కమిటీలో ఉన్నటువంటి ఒక 3-4 యాక్టివ్గానే పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మీ కోరిక మేరకు అంతలోపలే ఈ ప్రెస్ క్లబ్కి ఒక కొత్త కమిటీ వస్తుంది. మీరు చెప్పినట్టునే ప్రతి పేద జర్నలిస్ట్ కూడా ఈ ప్రెస్ క్లబ్ వేదిక నుంచినే సహాయం అందుతుంది. మరి అందరి నిజంగా వృత్తిపరంగా అందరి అవసరాలను ఇక్కడి నుంచి తీర్చేటువంటి ప్రయత్నం మరి కొత్త కమిటీ తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ హామీ నేను తీయలేను కదా. మరి ఇంకొక కొంతమంది ఏంటంటే దీంట్లో ప్రవీణ్ అధ్యక్షుడిగా ఉంటారు, లేకపోతే రామాంజనేయులు దీన్ని కబ్జా చేస్తారు, లేకుంటే ఒక యూనియన్ 2 యూనియన్లో మరి దీనికి ప్రాధాన్యత వహిస్తామని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు. మరి జరిగేదానికి ఈ ఆర్డర్ కమిటీ మాదిరి కాదు కదా. ఒక 5 మందితో కమిటీ చేసుకొని మరి ప్రెస్ క్లబ్కి అధ్యక్షుడు అయ్యేది. ఎలక్షన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో ఎవరికి పద్ధతి ఉంటే వాళ్ళు ఈ ప్రెస్ క్లబ్కి అధ్యక్షత అవుతారు. కాబట్టి ఎవరు కూడా అలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని మరి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నాం. కేవలం ఈ ప్రెస్ క్లబ్ని ప్రక్షాళన చేయాలా, అభివృద్ధి పరచాలనేదే మా కమిటీ. మరి కొన్ని విషయాలు మాత్రం చాలా వరకు మాట్లాడే వాళ్ళు కొన్ని విలువైనటువంటి మర్చిపోతున్నారు. మేము అడిగింది ఏంటంటే కమిటీలో ఎవరికి అంటే ఉండాలనుకుంటున్నారు. ఒకటి సభ్యత్వ రుసుము, జర్నలిస్టు ఎవరికి సభ్యత్వం ఇవ్వాలనే దాని మీద కొంత స్పష్టత ఇవ్వాలనేది మీరు మాట్లాడేటప్పుడు చెప్పాలి. ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే మేము కమిటీలో నిర్ణయించింది 3 సంవత్సరాలు అక్రిడేషన్ 3 ఉండాలనేది, 3 అక్రిడేషన్లు ఉండాలనేది ముందు. అంటే ఇప్పుడు ఇంత లోపల అక్రిడేషన్ ఒకవేళ ఇచ్చేది లేట్ అయితే పాత అక్రిడేషన్తోనే సభ్యత్వం ఇచ్చేసి కొనసాగించాలా. దాంట్లో కొంతమంది 1000 రూపాయలు, కొంతమంది 1500 అని కూడా చెప్పారు. మరి 1000 రూపాయల, 1500, 200 అనేది ఇంకా నిర్ణయించలేదు. అది ప్రతిపాదన మాత్రమే. ఆ రిజిస్ట్రేషన్ మాత్రం ఈ బైరాలో అన్ని కూడా అవన్నీ పొందుపరిచి ప్రతి సీనియర్ జర్నలిస్ట్కి చాలా మంది పనిచేయనటువంటి నాన్ వర్కింగ్ జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఈ మరి సభ్యత్వం ఇచ్చి వాళ్ళందరూ కూడా ఈ ప్రెస్ క్లబ్ ఉపయోగపడేలాగా మరి ఆర్డర్ కమిటీ తీసుకుంటుంది. ఈ విషయాలు మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న విషయం. ఇప్పుడు చాలా మంది 6 ఏళ్ళు జర్నలిస్ట్ గా పనిచేసిన వాళ్ళు 5 ఏళ్ళు జర్నలిస్ట్ అని చెప్తున్నారు. చాలా మంది రాజకీయాలు అయిపోయారు, చాలా మంది టీచర్లు ఉన్నారు, చాలా మంది లాయర్లు ఉన్నారు,
చాలా మంది ప్రైవేట్ కంపెనీలో దాంట్లో ఉద్యోగాలు చేస్తారు. వారి ఎవరికి కూడా ఇక్కడ సభ్యత వారికి అవ్వదు. తప్పే చేస్తూ ఉంటారు. అంటే వేరే వృత్తిలో ఆల్రెడీ కోర్టే చెప్పింది జర్నలిస్ట్ గా ఉంటే ఉండేవాడిని వృత్తి అంటే లాయర్లో ఉండేవాడిని జర్నలిస్ట్ గా ఉండకూడదు అనేది కూడా చెప్పారు. వాళ్ళు ఇచ్చినారు. సరే అవి పరిగణలోకి తీసుకుంటాము. మూడు వరకు 3 జర్నలిస్టులు అంటే వేరే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం ఇందులో అవకాశం ఉండదు. ఆ ప్రతిపాదనను కూడా ఆలోచిస్తాం కమిటీలో. ఇంపార్టెంట్ విషయం అది చెప్పండి. దాని మీద మీరు మీ అభిప్రాయం చెప్పండి. మంచి రామాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గతాన్ని తవ్వుకుంటే ముందుకు పోవడం ఒక మంచి మాటతో వేసేసారు. బాగా కాలకన్నా 100 రకాల బంధువులు అయినాడు. చాలా శుభవాతావరణం జరుగుతుంది. ఇందాక మన రాష్ట్ర మిత్రులు రవిచంద్రన్న కొంత సలహాలు ఇచ్చారు. నా అభిప్రాయం ఏమంటే సభ్యత్వానికి ఒక క్రైటీరియా తీసుకోవడము. కొంతమంది మన వరకు మంచి కంటిన్యూగా పని ఈరోజు అక్కడే రాకపోవచ్చు. అట్లాగే వాళ్ళు ఇలా తెలిసి రాకపోవచ్చు. లేదా ఉన్నటువంటి వాళ్ళు యూట్యూబ్ వచ్చామో పోయినారు. కాబట్టి మనం వాళ్ళ తీసేది గతంలో ఎప్పుడున్నా సరే అగ్రేషన్ కాకుండా ఆధారంగా వాళ్ళ సభ్యతలు ఇవ్వడం అనేది వాళ్ళు ఆలోచన చేయండి. రెండు సభ్యత్వం కూడా మరీ ఎక్కువ అంటే కొంత భారం కావచ్చు. 300 నుంచి 500 లోపు 200 నుంచి 500 లోపు ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. కొంతమంది వాళ్ళు చూస్తున్నాం కదా వేరే యూనియన్లలో టూర్ మార్కెట్ కొంతమంది ముందు రారు. రాజకీయాలు చూసినప్పుడు పాపం ఎవరైతే నాయకులు కావాలంటారో వాళ్ళు సభ్యత కట్టించి జరిగే సందర్భాలు ఉంటాయి. బయట ప్రస్తుతం కాబట్టి దీని మీద అందరికీ శ్రద్ధ ఉంది. ఈ ఉత్సాహాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని చెప్పి మనం చెప్పినట్టు క్రైటీరియా విషయంలో ఒక ఖచ్చితంగా వ్యాఖ్యం అనేది కలుపుకొని పోవడం. వాళ్ళకి లేదంత మాత్రం ఈరోజు లైబ్రరీస్ లేనంత మాత్రం వాళ్ళ పక్కన పెట్టుకోకుండా గతంలో ఉన్న అక్కడేషన్ ఆధారంగా ఏదో ఒక క్రైటీరియా మీరు అందరూ నిర్ణయించుకోండి. ఈ కమిటీ నాకు తెలిసి బాగానే ఉంది. ఈ కమిటీ ఉత్సాహంతో మీకు అసలు కమిటీ ఉందన్నారు. గతంలో ఏదో 4 5 కూర్చొని ఆ 4 అన్నట్టు నిర్ణయించేవారు. ఈరోజు ఇందాక రావాలని చెప్పినట్టు ఎవరు ఇవ్వబడ్డారు. మేనేజ్మెంట్ చెప్పారని కూడా రిపోర్ట్లో మాట్లాడిన వాళ్ళు ఆ స్వేచ్ఛ వచ్చింది ఇప్పుడు. కాబట్టి ప్రజాస్వామ్యంగా రేపు ఏ కమిటీ ముందుకు వస్తుందో ఎవరు వాళ్ళ పట్ల విశ్వాసం కోరుకుంటారో వాళ్ళు ముందుకు పోయి ఇవన్నీ ముందుకు తీసుకుపోతారు. ఈ రకంగా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ముందు చెప్పకుండా చేయాలన్న అభిప్రాయం నేను ఏకీభవిస్తూ సలహిస్తున్నాను. ఈ అడక్ కమిటీలో ఉన్నవారు అంటే వాళ్ళ అభిప్రాయాలు ముందు చెప్పారు కాబట్టి కమిటీలో లేని వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడిస్తున్నాను. మరి దాన్ని ఇదివరకు కమిటీలో ఉన్న వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా. 40 సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్ లో ఇటువంటి సభ్యుత వాతావరణం ఎప్పుడూ చూడలేదు. మేమంతా పురుగులతో సమానం అయిపోయినాం కదా. జర్నలిజం ఎంటర్ అయినప్పుడు ఎవరంతా వాళ్ళ తీర్మానం చేసుకునేది బయటకు పోయేది. ఏమన్నమాట తీర్మానం చేసుకున్నాను. ఏం తీర్మానం? నేను బయటపడింది రవిచంద్ర చెప్పేంత వరకు దీనికి రిజిస్ట్రేషన్ నంబర్ లేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ నంబర్ లేదు. సొసైటీకి ఎవరు గుర్తింపించినారో నాకు అర్థం కాలేదు. మొన్నటి వరకు ఇంత సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నప్పుడే నాకు రిజిస్ట్రేషన్ నంబర్ లేదని నాకు ఆశ్చర్యం అయిపోయింది. అందుకనే ప్రవీణ్ కూడా చెప్పాను, ఇంత కొట్టాడు ఎందుకయ్యా, మీ ఇంటి నివాసం అంతా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ప్రస్తుతంతోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ఒకటి కాక పాత ఆడిట్ కాబట్టి ఎప్పుడైతే 2 ఏళ్ళు దాటిందంటో ఆ నూతన కాబట్టి ఆటోమేటిక్ రద్దయినట్టే. ఎందుకంటే నాకు ఎన్జిఓస్ లోనూ అనేక సంవత్సరాల అనుభవం ఉంది. సొసైటీ రిజిస్ట్రేషన్ లో నాకు సర్వీస్ ఉంది కాబట్టి నాకు దీనికంతా తెలుసు. మీకు అది సీనియర్ జర్నలిస్ట్ గా తెలిసింటుంది. కానీ నాకున్న అనుభవం మేరకు చెప్తున్నా, ఈ అడక్ కమిటీ అనేది కస్టోడియన్ గా 10 నుండి 20 వేల వరకు వాడుకునే హక్కు ట్రెజరర్ ఉంది. అదొకటి. అడక్ కమిటీ అయిన తర్వాత కేవలం 3 నెలలు మాత్రమే దానికి పవర్స్. అంత లోపల మెంబర్షిప్ తీసుకొని సర్వసభ సమావేశాలు నిర్వహించిన నూతన కమిటీ ఎన్నుకొని తీరాల. అది రూల్ సొసైటీ యాక్ట్ ప్రకారము. ఇప్పుడు ప్రవీణ్ చెప్పినట్టు రామాయణ చెప్పినట్టు ఫస్ట్ లోనే బయట రాయాల్సిన అవసరమే లేదు. రిజిస్ట్రేషన్ లో 250 రూపాయలు కొట్టే బయలాతో సహా ఇస్తారు. దాంట్లో అడక్ కమిటీ రిజిస్టర్ చేసుకోవచ్చు. నా డిమాండ్ ఏమంటే మా అడక్ కమిటీ రిజిస్ట్రేషన్ కూడా ప్రస్తుతంలోనే
క్లబ్ నెంబర్ డోర్ నెంబర్తోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. కేవలం కరెంటు బిల్లు, ట్యాక్స్ బిల్లు అవి రెండు ఉంటే చాలు. ప్రతి ఒక్క అడ కమిటీ ఆధార్ నెంబర్లో అన్ని చేసుకోవచ్చు. అంటే ట్యాక్స్ కట్టినవో లేదా అక్కడ రిజిస్ట్రేషన్ కావాల్సింది ట్యాక్స్ రిసిప్ట్ ఫస్ట్ డోర్ నెంబర్లో ఇంత ట్యాక్స్ కట్టాలంటే చాలు చేసుకోవచ్చు. చెప్పండి రిజిస్టర్ అవుతుంది. డిమాండ్ ఉంటే చాలు. అదే అయిన తర్వాత ఇప్పుడు ప్రతి గతంలో యూనియన్లు లేవు. ఇప్పుడు సుమారు 6 నుండి 11 యూనియన్లు ఉన్నాయి. ఈ 6 యూనియన్లు 11 యూనియన్లలో ప్రతి ఒక్క డిమాండ్ ఏంటంటే మా యూనియన్ తరఫున ప్రతినిధులు ఉండాలా, మా యూనియన్ పద్ధతిలో సీనియర్ జర్నలిస్ట్ ఉండాలా, వెటరన్ జర్నలిస్ట్ ఉండాలా అనే డిమాండ్ ఉంది. ఓకే, గతంలో ఇన్నేళ్ళు లేదు. మేముంటాము ఏముండాలి ఎవరి వాళ్ళు పట్టించుకోవాలన్నమాట. కుక్కలు చింపులు విస్తరించండి. ఫస్ట్ ఎవరు పాలిస్తానని తెలుసు, ఎవరు రాజు తెలుసు, మంత్రి తెలియదు. ఎవరు ఇద్దరు అనుకునేది రైట్ మా రైతు తీర్మానం చేస్తున్నాం అదే అవుతుంది. పక్కనోడు సలహా ఇచ్చిన ఇప్పుడు రవిచంద్ర రావు సలహాలు కూడా పాటించే వాళ్ళు కాదు. సో అందులో నేను కూడా కుక్క అయిపోయినాను అనుకో, అది వేరే సంగతి. ఇప్పుడన్నా ఈ కొత్త కమిటీ ఫామ్ చేస్తానని చాలా సంతోషదాయకము. ఇప్పుడు మీరందరూ కొంతమంది పెద్దలు చెప్పినారు గత అకౌంట్లు సంబంధం లేకుండా చేస్తామని. కానీ నా ఒకే ఒక డిమాండ్, అడ కమిటీకి డిమాండ్ చేయక నూతనంగా కమిటీ ఎన్నుకునే వాళ్ళు మాత్రము గతంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు కంపల్సరీ ఎంక్వైరీ చేసే తీరాల్సిందైతే, లేకపోతే నూతన కమిటీ కూడా దానికి బాధ్యులు అవుతారు. అందుకని అడ కమిటీ కాకుండా నూతన కమిటీ చెప్తున్నా. అది ఎప్పుడన్నా వచ్చినట్టు జర్నలిస్ట్ విచారణ చేయాల కమిటీ. అదొకటి. ఈ మెంబర్షిప్ అన్నారు కొందరు 1500, 500, 1000 అంటున్నారు. ఎవరితో జర్నలిస్టులతో 1500 పెట్టి మెంబర్షిప్ చేయడానికి అవసరమా? 400 చేయండి చాలు. ఫస్ట్ మెంబర్షిప్ వచ్చేదే గొప్ప. ఆ తర్వాత ఎవరెవరు చేరాలన్నది మీ ఇష్టం. ఇక దానిపై నేను డిమాండ్ చేయట్లా. ఈ ఎలక్షన్స్ అడ కమిటీ కేవలం 3 నెలలు మాత్రమే ఉంటుంది. రవిచంద్ర చెప్పినట్టు ఖర్చులు లేదు. ఆర్థిక కమిటీ ఏర్పాటు చేసుకొని ఆర్థిక ఇబ్బందులు ఒకవేళ సర్వసభ సమావేశం ఉంటుంది, డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు 10 నుండి 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకునే అడ కమిటీకి అవకాశం ఉంది. ఆ అడ కమిటీ ఖర్చు పెట్టుకొని సర్వసభ సమావేశము నూతన కమిటీకి నాటౌట్ చేయొచ్చు. ఇదే నా విన్నపం. ఇప్పుడు మెంబర్షిప్ చేసేటప్పుడు మాత్రము దయచేసి నామినల్ ఫీజుతో వసూలు చేసుకోవాల్సిందిగా నేను కోరుకున్నాను. మిగతా దానికి ఈ అడ కమిటీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నా. సీనియర్ జర్నలిస్టుగా దయచేసి అందరూ డిమాండ్లు విని సామరస్యంగా పరిష్కరించుకొని నూతన ఉత్సవంతో పాత జర్నలిస్టులు కానీ కొత్త జర్నలిస్టులు కానీ వాళ్ళ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. సభ్యత్వం ఎవరు పెట్టాలి? ఫస్ట్ మనం ఈ మీటింగ్ మాట్లాడేది సభ్యత్వం 200, 500, 1000, 2000. దానిపైన అందరూ అభిప్రాయం చెప్పండి. ఒకటి ఎవరు మాట్లాడారో ఎవరైతే మాట్లాడారో వాళ్ళంతా ఫస్ట్ సభ్యత్వం గురించి చెప్పాలని కోరుతున్నాను. రెండోది వచ్చేసి జాబ్ అన్నారు. జాబ్ 2 వర్గాలు ఉన్నాయన్నారు. అనిల్ అయితే స్వాగతం విద్యార్థులతో అనిల్ తీసుకుంటే జాబ్ తరఫు తీసుకోలేదు. ఒకవేళ ఎవరు వచ్చినా కూడా కంపెనీకి 2 యూనియన్లు ఉన్నాయి. 2 యూనియన్ల తరఫున ఇద్దరే ఆహ్వానిస్తాం. కంపెనీకి ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఎవరైనా ఆహ్వానిస్తాం. ఇంకా వెటరన్ తరఫున లేదు కాబట్టి వెటరన్ తరఫున కూడా ఉన్నా కూడా తీసుకుంటాం. ఇంకోటి ఓకే ఇంకోటి ప్రధానంగా యూట్యూబర్స్ సంబంధించి వాళ్ళకి తీసుకోవాలన్నారు. యూట్యూబర్ సంబంధించి గతంలో ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు చాలా మంది. ఈ రోజు అక్రిడేషన్ ఉండకపోవచ్చు, యూట్యూబ్ చేస్తుండొచ్చు. కానీ పాత అక్రిడేషన్ల బేస్ మీదే వాళ్ళని వాళ్ళకు మేము సభ్యత్వం ఇస్తాం. కొత్తగా వచ్చిన వాళ్ళకి యూట్యూబ్ వచ్చే వాళ్ళకి మాకు సభ్యత్వం ఏంటంటే ఇంకోటి ఏమంటే దీనికి ఇంత ముందు కూడా అక్రిడేషన్ పెట్టుకున్నాము. సభ్యుల అభిప్రాయం వరకు 5 ఏళ్ళ, 6 ఏళ్ళ
ఆ సీనియారిటీ ప్రకారం ఇవ్వాలనేది ఒకటి పెట్టుకున్నాం. 5 ఏళ్ళు 5 ఏళ్ళు. ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ ఇచ్చిందే 2022లో అక్రిడేషన్ ఇచ్చినారు. అంతకుముందు 2019లో ఇచ్చారు. 2022లో ఇచ్చిన అక్రిడేషన్ బేస్ మీద అయితే ఇవ్వలేము. 2019 బేస్ మీద సబ్మిట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. 2019 అంతకుముందు ఎప్పుడున్న పని మరి 2019 ముందు ఎప్పుడున్న పని 2019 తర్వాత అక్రిడేషన్ తెచ్చిన వాళ్ళకి సబ్మిట్ ఇవ్వడానికి కుదరదు. కమిటీలో మీ అభిప్రాయం చెప్పచ్చు ఉన్న మీరు, ఎందుకంటే కమిటీలో ఉన్నాం కాబట్టి మా బాధ్యతగా మీరు చెప్పాల్సి వస్తుంది. 2019 తర్వాత ఉన్న వాళ్ళు మాత్రమే అక్రిడేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే మేము ఇవ్వగలుగుతాం. అంతకుముందు ఉన్న వాళ్ళకి మాత్రమే. ఆ తర్వాత ఉన్న వాళ్ళు సభ్యత్వం ఇవ్వడానికి కుదరదు. ఇంకా సభ్యులు ఇవ్వడానికి డిఫరెంట్గా ఏమంటే ఇక్కడ దీని సభ్యత్వం ఎవరికి ఇస్తున్నామంటే దీంట్లో కూడా తీర్మానం చేశాం. మీరు చాలా మంది ఇంకా తెలియకపోవచ్చు. అనంతపురం అర్బన్ లో ఉన్న వాళ్ళకి సింగమల్ల కాన్స్టిట్యున్సీ అంటే బుక్కరాజంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ కూడేరు రూరల్ అనంతపురం రూరల్ జేఎన్టీయూ ఎస్కేలో పనిచేసే వాళ్ళు వీళ్ళ మాత్రమే సబ్మిట్ వాళ్ళు సబ్మిట్ వాళ్ళంతా తింటే వస్తారు, పనులే వస్తారు. మరి సబ్మిట్ కానీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు వీళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పి తీర్మానించడం జరిగింది. ఒకవేళ అభిప్రాయాలు ఏమైనా ఉన్నా కూడా చెప్పండి, ఎందుకంటే ఇంతవరకు ఆ విషయం చెప్పలేదు. ఇప్పుడు కమిటీలో మీరు చాలా మంది ఏమన్నా మీరు వేస్తున్నారు, వాస్తవమే వేసుకున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎవరికే మాకేం జీతాలు ఏమీ లేదు ఎవరేమి, కానీ కమిటీ వేసుకున్న తర్వాత అనేక మంది చాలా విమర్శలు చేశాము. దాన్ని కూడా కమిటీ అయితే భరించారు. కాబట్టి ఈ రోజు కూడా ఇదే చెప్తున్నాం. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా ఇంకా అడగాలనుకుంటే, ఎవరైనా అభిప్రాయాలు చేర్చాలనుకుంటే ఈ కమిటీ ఆహ్వానిస్తుంది. ఇంకొకటి ఏమంటే ఈ కమిటీ మార్చి 31వ తేదీ క్లోజ్ అవుతుంది. ఈ అడగ కమిటీ మార్చి 31 క్లోజ్ అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఏప్రిల్ 7వ తారీఖు కమిటీ ఉండదు. మార్చి 31వ తారీఖు కమిటీ అవుతుంది. దీన్ని ఆల్రెడీ తీర్మానించడం జరిగింది. మార్చి 31వ తేదీ వరకే ఈ ఆడ కమిటీ పనిచేస్తుంది. ఏప్రిల్ 1వ తారీఖు ఎలక్షన్లు వచ్చినాయా లేదా, కొత్త కమిటీ వచ్చేది లేదంటే ఆ రోజు మరి కమిటీ ఎదుర్కొంటామనేది ఆ రోజు అభిప్రాయం. ఏప్రిల్ 1వ తారీఖు మార్చి 31వ తారీఖు మాత్రమే ఈ కమిటీ ఉంటుంది. ఆ రోజు ఎలక్షన్ జరగాలి. ఎలక్షన్ జరగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే కమిటీ పోవడము, మాట్లాడడం, చేయడము, బయట రాలిస్తున్నారు చేసేవాళ్ళు జరుగుతున్నాయి. కానీ ఎవరైనా లోపల కంపెనీకి ఎవరు వస్తారో కూడా ఆహ్వానించారు. కూడా ఎందుకంటే నా మీద పడాలి అంటే సలహాలు ఇస్తున్నారు. వాస్తవమే కొంతమంది ఏమంటున్నారు కమిటీ పెట్టుకుని వాళ్ళంతా వాళ్ళు నేర్చుకుని ఏదో ప్రెస్ అలాంటి వాళ్ళు ఉంటారు. ఓకే ఇప్పుడు జరగాల్సింది నా ఒపీనియన్ చెప్తున్నాను. సభ్యత్వము 200 పెట్టండి. ఎందుకంటే మన వాళ్ళు మనకు చాలా మంది మన ఇచ్చే ఉంటారు. దాన్ని మినిమంగా 200 సభ్యత్వము. తర్వాత సభ్యులుగా చేరడానికి 5 ఏళ్ళ సంవత్సరాన్ని పరిమితం పెట్టండి. దానికి అక్రిడేషన్ ప్రామాణికత చెప్తే చాలా మందికి అక్రిడేషన్ లేకపోయేటచ్చు. అక్రిడేషన్ అనేది ప్రామాణికత చేయొద్దు. దానికి ఉదాహరణ మేమున్నాం, మాకు అక్రిడేషన్ లేదు. వాస్తవంగా నేను 24 ఏళ్ళు పనిచేశాను. చాలా చిన్న పత్రికలు ఇంకోళ్ళు ఉంటారు, అక్రిడేషన్ ఉండదు. మీరు అక్రిడేషన్ ప్రామాణికత చేస్తే మళ్ళీ లేని సమస్యలు వస్తాయి. మీరు మినిమం 5 ఏళ్ళు అదొకటి. రెండోది సభ్యత్వం 200 పెట్టండి. అది నా ఒపీనియన్. మిగతా ఫైనల్ గా ఇచ్చే మాట్లాడుకుంటే చాలా లేట్ అయిపోతుంది. చాలా లేట్ అయింది. ఫైనల్ గా అభిప్రాయం చెప్పి ముగించేసి ఆ కమిటీ ఇప్పుడు కొందరు మొన్న కమిటీకి కొందరు సభ్యులు కొత్తగా చేరారు. ఎవరు చేరారు అదంతా కూడా ఒకసారి కమిటీ అనౌన్స్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. ఇంతమంది వచ్చినారంటే ఈ నివాసం పెట్టుకున్నాం. మాకు
నాకే భయం ఎక్కండి వాళ్ళకి సీక్రెట్ దిక్కు తెలుసు అవును ఇవన్నీ వాళ్ళు ఎంత మంది వచ్చినారు ఎంత సంతోషంగా ఉందో నాకైతే నేను ఇక మాట కనీసం అంటే 4-5 ఏళ్ళు అయింది నేను అప్పుడు వచ్చి న్యూస్ పేపర్లు చూసేవాళ్ళు ఇప్పుడు మన ఎగ్జాంపుల్లోనూ ఇంటికి పేపర్ తెచ్చుకోలేము మన ఎగ్జాంపుల్లోనూ 50 ఓట్లలో పోయి దేవుడు చదువుతాను అప్పుడు 10-15 ఏళ్ళు మాట నేను చెప్పేది ఈడొచ్చి అన్ని వెళ్తానండి దీనికోసం కింది వరకు ప్రజాశక్తి నుంచి విశాఖపట్నం వరకు ఆంధ్రప్రదేశ్లో ఈనాడు అన్ని తెలియజేస్తారు ఆ అవకాశం కల్పించడం మన ముస్లింమైన మిత్రుడు చెప్పినాడు ఇన్సూరెన్స్ అనేది అన్ని పార్టీలలో వాళ్ళ కార్యక్రమం తెచ్చిపోతే 5 లక్షలు ఇస్తాడు మనకి ఇన్సూరెన్స్ ఉంది అది చేయండి ఒక 5 లక్షలు వచ్చారంటగా ఎవరైనా చచ్చిపోతే వచ్చినట్టు కూడా లేదండి ముస్లింలు చచ్చిపోతే ఇవన్నీ చేయండి సంక్షేమాలు దృష్టిలో పెట్టుకోండి రాష్ట్రానికి అభివృద్ధి కాంక్షించే వాళ్ళు అన్ని కమిటీల్లో ఉంటాడు మేము ఓటేస్తాం మా ఉద్యోగం పనులు మేము ఓటేస్తాం మేము మనసుగా చేయండి ఇదే మా సావధానంగా మా విజ్ఞప్తి మా సంస్థ నమస్కారం సార్ చాలా మంది పెద్దలు చెప్పారు ఓటు చేసుకుంటే ఓటు లేదు సార్ బాగుందండి సార్ దయచేసి సార్ ఓటు వేసుకుంటే ఓటు లేదని పెద్దలు చెప్పారు చాలా సంతోషం సార్ సార్ నాకు జర్నలిజం ప్రాణం 19 ఏళ్ళ జర్నలిస్ట్ 2005 ఉంది నా మీద ఎంతో మంది ఎమ్మెల్యేలు తప్పుడు కేసు పెట్టారు ఎంతో మంది ప్రముఖులు డెమోక్రసీ చేశారు నా దగ్గర పూర్తిగా ఉంటాయి వాళ్ళ సమాధానం చెప్పుకోవడం కోసం నేను ఈరోజు ఎంతో వెళ్ళి చదివాను ఎందుకంటే కేవలం వాళ్ళ సమాధానం చెప్పుకోవడం కోసం వాళ్ళ తప్పుడు కేసు ఎదిరించడం కోసం కొంతమంది చేశారు కోర్టు వేసుకొని దాన్ని పరిశీలనగా తీసుకొని కోర్టు వద్దు ఎంతో ఎల్ఎల్పి టీచింగ్ చేసి ఎల్ఎల్పి చేసుకోవడం దయచేసి ఓటో ముందుగా చేయండి ఎందుకంటే ఈసారి మాకు జర్నలిజం అంటే కాదండి ఎవరి కోసం కొంతమంది మిత్రులు మంచి సలహా ఇచ్చారు చాలా సంతోషం అయితే ఇక్కడ మార్గదర్శకాలు ఎవరిని ఎంత ఎంపిక చేయాలా సభ్యులుగా ఎవరిని ఎంత ఫీజు ఉండాలా ఇట్లాంటివన్నీ మాట్లాడటం వల్ల సమయం ఉండాలి తప్ప అనుకోవడం లేదు అది అదే కమిటీ చూసుకుంటుంది దాని బాధ్యత దాన్ని గ్రూప్ లో పెడితే ఎవరైనా సభ్యులంటే వాళ్ళు సలహాలు గ్రూప్ లో పెడితే సరిపోతుంది ఇక్కడ ఇంతసేపు మాట్లాడటం వల్ల అది ఎప్పటికీ తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటుంటారు అది అంతే తెలియని పంచాయతీ అవుతుంది మనము 20 మంది 30 మంది మాట్లాడకుండా వదిలేసినట్టు అవుతుంది 10 మంది మాట్లాడినట్టు అవుతుంది కాబట్టి ఇది బాగలేదు కాబట్టి మార్గదర్శక విషయం వదిలేయండి అదే కమిటీ చూసుకుంటుంది అదే కమిటీకి మనం ఏం చెప్పాలి ఎప్పటిలోనే ఎన్నికలు నిర్వహించాలి ఏమి వాళ్ళు మనం చెప్పాల్సిన సూచనలు ఇక్కడ చెప్తే ఆయనకి మన పని అయిపోతుంది అనేది నా భావన కాబట్టి అదే కమిటీలో కొంతమంది ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఉత్సాహవంతులు ఉంటే వాళ్ళు అడిగి చేరవచ్చు మేము సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంటే నష్టం లేదు ఓకే ఇప్పటికే 15 మంది 12 మంది తయారైనారు వాళ్ళు తరచూ సమావేశమై మార్గదర్శకాలు అవన్నీ గుర్తుంచుకొని చేస్తారు కాబట్టి వాళ్ళ మీద నమ్మకం ఇచ్చి వాళ్ళకి చెప్పాల్సిన సూచన మాత్రమే చెప్పాల్సిందే నమ్మకాలు మీరందరూ పెద్దలు చెప్పిన దానికన్నా నేను కూడా ఏకీపిస్తాను. తర్వాత చిన్న విషయం ఇక్కడ ప్రెస్ మీట్ జరగనిద్దామా వద్దా ఇప్పుడు కమిటీ ఏర్పడే వరకు అందుకే అడుగుతున్నాను ఇప్పుడు ఇంకొకటి అదే మొన్న సీసీప్ అయిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు మన బీగాలు ఏ వాళ్ళ దగ్గర ఉంటాయి ఆ ఓటు సహకరించేసి మన పనులు మనం చేసుకుంటే చేస్తారా ఏంటి తీసుకుంటారు మన బీగాలు ఏ వాళ్ళ ఎందుకు ఇప్పుడు మన బీగాలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని నా క్వశ్చన్ దానిపైన మీరు నిర్ణయం తీసుకోండి పెద్దలు నేను మాట్లాడు అది చెప్పేది ఏం లేదు ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్ గా ప్రెస్ క్లబ్ వచ్చారు కొంతమంది ఉంటారు మనందరూ రాము ఇప్పుడు చౌడప్ కానీ కొంతమంది వస్తుంటారు బాధ్యాన్ని కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు
ఇబ్బంది పడిపోకుండా మీకు కష్టం నుండి కూర్చుంటారు. కానీ ప్రెస్ మీట్ జరిగి అది కూడా అడగ పని కూడా జరగాలి. రెండోది, ఇప్పుడు నువ్వు చౌడప్ప ఎవరు బాధ్యత తీసుకొని మీరు చూసుకోండి, ఆడ కమిటీ దాంట్లో మీరు నడిపించుకోండి. పొద్దున్న లేచి రమేష్ రెడ్డి గారు వస్తాడు. చెప్పానంటే మా మాట తెలిసేవాడు తెలుసు తెల్లవాడు. రమేష్ రెడ్డి గారు వస్తాడు, 5 కష్టం చూడప్ప కష్టం తీస్తాడు, దుడ్డు కలిగిస్తాడు, క్లీన్ చేస్తాడు. ఆ రమేష్ రెడ్డి గారు తీసే అడ్వైట్ చేస్తే ఏ తాగా ఉండదని దాన్ని. ఎందుకంటే దొడ్డుగా నుంచి వాళ్ళు ఉన్నారు, కాకపోతే అందరూ జర్నలిస్టే ఒకరు ఒక హోదాలో ఉంటారు. బట్ ఆ హోదాలు లేకుండా ఆయన మర్చిపోయి 30 ఏళ్ళైనా కూడా బాత్రూమ్లో కూడా పెట్టిన పక్కన పెట్టి ఆయన దయచేసి ఆయనకి ఈ రోజే తీసి అడ్వైట్ చేసేటి రాత్రి పనిచేసే బాధ్యత ఆయన తీసుకున్నాడు, ఓపెన్ చేసే బాధ్యత ఆయన తీసుకున్నాడు. మీరంతా ఇప్పుడు ఉచ్చకపోతే నీళ్ళు లేవు, ఎవరు చిన్నకి ఆయన తెలుసు, ఆయనకి ఇవ్వాల్సిందే నా విజ్ఞప్తి. చాలా సపోర్ట్ తో అట్లాంటి సీనియర్లు వచ్చారు. అయితే రవిచంద్రాన్ని కూడా నిజం, ఆ రవిచంద్రాన్ని మాట్లాడడం 100% నిజం. ఆ రోజు ఒక గుంపు అంతా కూడా 100 మంది పోతుంటే రవిచంద్రాన్ని అప్పుడే ఫైట్ చేసి కొన్ని విషయాలు నిజంగా జర్నలిస్ట్ కోసం పనిచేసేటప్పుడు ఇప్పుడు కూడా ఆయన అట్లనే ఏ పదవి ఏది కూడా ఆశించకుండా నిజంగా రవిచంద్రాన్ని ముందుకెళ్తున్నాడు. అది నిజంగా నా అందరికీ ఆదర్శం కూడా. అయితే ఇక్కడ పని చేసే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి 100%. సీనియర్లు చాలా మంది సలహాలు తీసుకోండి, బట్ యూత్ ని ముందు పెట్టండి, పరిగెత్తే వాళ్ళని ముందు పెట్టండి నా అభిప్రాయం. దాంతో పాటు మా జాబ్ సమస్య లేకుండా ఉంది, బట్ అభ్యర్థి అనేది తాత్కాలికం మాత్రమే. గవర్నమెంట్ దృష్టిలో అగ్రేషన్ కమిషన్ మెంబర్గా 5వ మెంబరు, రాష్ట్రంలో 5వ సభ్యులు మేమున్నాం జాబ్. కాబట్టి తాత్కాలికంగా తాత్కాలికంగా వేరే కమిటీలకు సపరేట్ కమిటీ ఇప్పుడు మళ్ళా కొత్త విడుదల చేయలేదు కాబట్టి కమిషనర్ తాత్కాలికంగా మిగతా కమిటీ గవర్నమెంట్ కమిటీ అన్నింటిలో ఉంటాం. కాబట్టి మమ్మల్ని జాబ్ సభ్యులను ఇద్దరు మమ్మల్ని చేర్చుకుని ముందుకెళ్తామని నా అభిప్రాయం. పెద్దలకి కూడా ఇప్పుడు ఫస్ట్ ప్రెస్ క్లబ్ సభ్యత్వానికి సంబంధించి ఎంత అయ్యాలనేది విన్నాక ఆలోచన కానీ 500 ఉంటే బాగుంటుంది అనేది 500 ఉండాలని తీర్మానం చేసింది. సభ్యులుగా చేరాలంటే కనీసం లేకపోతే మనకి ఇన్సూరెన్స్ ఇవన్నీ మనం చేయాలి కదా, దాంట్లో నుంచి తీసి మనకే పెడుతున్నాం. ఇది వేరే వాళ్ళ కోసం కాదు. ఇన్ కేసు ఎవరైనా నిజంగా అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి, ఎవరికైనా ఇబ్బంది ఏమైనా ఉంటే అటువంటి వాళ్ళంతా నా ఏపీ 39 నుంచి నేను 10 మంది 20 మంది అయినా నేను తప్పుగా అనుకోద్దండి. మళ్ళీ కమిటీ ప్రకారం అయితే ఎవరి సభ్యత్వం అనేది కంపల్సరీగా ఎవరి వాళ్ళే కట్టాలి. అంటే సభ్యత్వం అనేది ఆయనే కడితే అంటే మనకు ఉండాల్సింది. తర్వాత ఆచరణ ఓకే కానీ నెక్స్ట్ ఏమంటే సభ్యులుగా చేయాలంటే కనీసం 5 ఏళ్ళ అనుభవం. అంటే అది అంతకుముందు చెప్పాము, అక్రిడేషన్ ఉండాలి. ఏ సంవత్సరమైనా ఉండొచ్చు. అంటే ముందు నుంచి ఉన్న వాటిలో మనం ఏదో క్రైటీరియా పెట్టుకోవాలి కాబట్టి జర్నలిస్ట్ అనడానికి అందుకోసమని ఒక 5 years అనేది ఉంది. వెటరన్కి అయితే 5 years లేదు. అంటే వెటరన్ ఆల్రెడీ ఉందంటే వెటరన్ అంటే ఆటోమేటిక్గా ఉంటుంది. సభ్యత్వ విషయంలో గందరగోళం లేకుండా అందరూ కలిసి సింగిల్ పర్సన్ ద్వారా ఇది సొసైటీ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళని ఫిల్అప్ చేసి ఒక కమిటీ
పరిశీలించి మళ్ళీ సబ్మిట్ డెస్క్ ఇన్ఛార్జ్లు గురువులు సమాచారం కోసం గ్రూప్ లో చేర్చడం జరుగుతుంది. కమిటీలో సమాచారం కోసం ఎప్పుడప్పుడు తెలుసుకోవడానికి ఏం జరుగుతుంది అనేది ఇది ఒకటి. ఎన్నికలు రెండు అంటే మామూలు మనం అందరూ చెప్పినట్టే ఐడియా ఉంది. సొసైటీ రిజిస్ట్రేషన్ 3 months అన్నారు. మనం అనుకునే 2 నెలల లోపు ఎన్నికలు కంప్లీట్ చేయాలనేది తీర్మానం. కొంచెం అటు ఇటు కాదు కానీ అంటే మనం 2 నెలలు పెట్టుకుంటే 3 నెలల కన్నా కంప్లీట్ చేస్తామనేది 2 నెలల్లో కంప్లీట్ చేయాలనేది ఇది. ఇతర ప్రైవేట్ ఉద్యోగాలు తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కనీసం మనం సభ్యత్వం ఇవ్వకూడదని, రాజకీయ నాయకులు పొలిటికల్ గా ఉన్న వాళ్ళకు ఇవ్వకూడదని. తర్వాత అనంతపురం యూనివర్సిటీల పరిధిలో వాళ్ళకు మాత్రమే మనం సభ్యత్వం ఇవ్వాలి. ఈ అనంతపురం ఇది ఇప్పుడు చేసిన ఇప్పుడు చెప్తాను. కంపెనీలో 16 మంది మెంబర్స్ ఉన్నారు. 16 మంది మెంబర్స్ ఉన్నారు. అదే కంపెనీలో 16 మంది ఉన్నారు. 16 మందిలో అది యూనియన్ల పరంగా ప్రతి ఒక్కరు కొన్నారు. అంతకుముందు కొద్దిగా కంపెనీలో పనిచేసిన కొద్దిమంది సీనియర్స్ కూడా ఉపయోగించి కొద్దిమంది యాడ్ చేశారు. టోటల్ గా 16 మంది మెంబర్స్. పేరు చెప్పండి కూడా వస్తాను. వాళ్ళేమే ఈజీ మెంబర్స్ గా పెట్టుకోవచ్చు. ఓకే, అది మీరు అడిగే తర్వాత ఎన్నికల తర్వాత అయితే 25 నెలల్లో మనము కమిటీ ఏర్పడుతుంది. ఎలక్షన్స్ మిత్రులారా, సీనియర్ పాత్రికేయులు